ఈరోజు సెషన్లో వచ్చేసి మనకి అసలు ఫస్ట్ ఇప్పుడు దాకా ఏం చేసామండి రెస్ట్ వెబ్ సర్వీసెస్ లేకపోతే సోప్ వెబ్ సర్వీసెస్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఈరోజు అసలు ఏపీఐ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అండ్ ఏపీఐ లైఫ్ సైకిల్లో మనకి ఏ కాంపోనెంట్స్ మ్యూల్సాఫ్ట్ లో ఉన్నాయి అవన్నీ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఒకటి ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇంతకుముందు యాక్చువల్ గా కూడా ఈ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ మ్యూల్సాఫ్ట్ ని మ్యూల్ ఈఎస్బి అని కూడా అంటారు అని చెప్పాను కదా. ఎందుకు ఈఎస్బి అంటారు అండ్ అసలు ఈఎస్బి యొక్క ఫీచర్స్ ఏంటి, ఈఎస్బికి ముందు పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ ఉంది, దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. తర్వాత మ్యూల్సాఫ్ట్ ని ఈఎస్బి అని ఎందుకంటారు, అసలు ఈఎస్బి యొక్క ఫీచర్స్ ఏంటి. ఇఫ్ టైం పర్మిట్స్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ ఆల్సో. అయితే ఫస్ట్ జనరల్ గా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా అయితే ఉంటుందో ద సేమ్ వే ఏపీకి సంబంధించిన కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఏం చేస్తాం అసలు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద జర్నీ. ఒక ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటాం. ఆ తర్వాత రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అయిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తాం. డిజైన్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేసుకుంటాం లోకల్ గా. తర్వాత మనం డెవలపర్ టెస్టింగ్ అని చెప్పేది, ఆ తర్వాత డిప్లాయ్ చేస్తాం. తర్వాత మళ్ళీ క్యూఏ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. మనకి ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ పాలసీస్ ఏదైనా అప్లై చేయాల్సి వస్తే, లేకపోతే ఏపీఐని ఏదైనా ప్రొటెక్ట్ చేయాల్సిన పాలసీస్ ఏదైనా అప్లై చేయాల్సి వస్తే అవన్నీ కూడా అప్లై చేస్తాం. తర్వాత మౌంటర్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఇవే స్టెప్స్ యాక్చువల్గా. అంటే దాదాపుగా ఎవ్రీ ఏపీఐ విల్ ఫాలో ద సేమ్ సైకిల్. అయితే ఈ స్టెప్స్ అన్ని చేసేదానికి ఈ స్టెప్స్ అన్ని జనరల్లీ వేరే టూల్స్ లో ఏంటంటే అన్నిటికీ అన్ని ప్రొవిజన్స్ అదే టూల్ ప్రొవైడ్ చేయదు, మళ్ళీ వేరే టూల్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, అందువల్ల ఏంటంటే మ్యూల్సాఫ్ట్ నీకు ఫస్ట్ చెప్పినప్పుడు ఎందుకు నేర్చుకోవాలని చెప్పినప్పుడు ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అన్నిటికీ కూడా ప్రతిదీ. జస్ట్ ఒక్క సెకండ్ అండి. అయితే ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మొత్తం ప్రాపర్ గా సపోర్ట్ చేస్తుంది అని చెప్పాను. అంటే ఈ స్టెప్స్ అన్నిటికి కూడా కావాల్సిన మాడ్యూల్స్ అంటే కావాల్సిన ఎన్వైరన్మెంట్స్ అన్ని కూడా మ్యూల్సాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ యూస్ కేసు యాక్చువల్గా కూడా. అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఒకటి కావాలి, డిప్లాయ్ చేయాలంటే దానికి ఒకటి కావాలి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా మ్యూల్సాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే మ్యూల్సాఫ్ట్ లో రెండు ఉంటాయని చెప్పాను నేను యాక్చువల్లీ, ఇఫ్ యూ రిమెంబర్. ఏంటది, ఒకటి ఎనీ పాయింట్ స్టూడియో. మ్యూల్సాఫ్ట్ లో మనం టోటల్ గా చూస్తే 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎనీ పాయింట్ స్టూడియో. ఎనీ పాయింట్ స్టూడియో ఏంటి, మనం డెవలప్మెంట్ కి వాడేదానికి. ఇంకొకటి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఈ రెండు మనం ఏపీఐ లైఫ్ సైకిల్ కి ఉపయోగపడతాం దాదాపుగా. ఈ ఎనీ పాయింట్ స్టూడియోలో మాక్సిమం డెవలపర్ మాక్సిమం టైం స్పెండ్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా చేస్తారు, బట్ ఒక 20-25% ఉంటుంది. 70-75% ఎనీ పాయింట్ స్టూడియోని చేస్తారు. అయితే అలా అని ఇప్పుడు ఈ డిజైన్ సెంటర్ లేకపోతే రన్ టైం మేనేజర్ లేకపోతే డిప్లాయ్ చేసేదానికి చేసిన తర్వాత మనం క్యూఏ టీమ్ కి సపోర్ట్ చేయలేకపోవడం ఇట్లాంటివన్నీ తెలియకపోతే కుదురుతుందా, కుదరదు. అయినా కూడా కంపల్సరీగా ఈ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా కొన్ని మనం తెలుసుకోవాలన్నమాట. యాజ్ ఎ డెవలపర్ దెర్ ఆర్ సర్టెన్ యాక్టివిటీస్ విచ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఏం చేస్తామండి, ఇలా చేస్తాం. అయితే ఇప్పుడు ఎనీ పాయింట్ స్టూడియో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అని చెప్పారండి, బట్ ఇక్కడేమో చాలా ఉన్నాయి, అవి ఎలాగా అని అనుకోవచ్చు. యాక్చువల్గా డిజైన్ సెంటర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ సంబంధించిన కాంపోనెంట్. రన్ టైం మేనేజర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ సంబంధించింది కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఏపీఐ మేనేజర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఏపీఐ మానిటర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. అంటే ఎనీ పాయింట్ స్టూడియో తప్పితే కొరవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ లో అగైన్ యూ హ్యావ్ సబ్ మాడ్యూల్స్ అన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ అసలు ఏపీఐ లైఫ్ సైకిల్ జనరల్ గా డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్సీ అని ఒకటి ఉంటుంది కదా. మామూలుగా జనరల్ గా మనం ఎవరు ఇంజనీరింగ్ చదివినా కానీ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఒక్కటి ఉన్నా కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏం చేస్తాం,
ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం, ఆ తర్వాత డెవలప్ చేస్తాం, తర్వాత టెస్ట్ చేయిస్తాం, తర్వాత దాన్ని డిప్లాయ్ చేసి మానిటర్ చేస్తాం. ఇలాంటి ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి. అదే విధంగా ఏపీఐ లైఫ్ సైకిల్ లో కూడా ఈ 4-5 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఎగ్జాక్ట్లీ. అంటే యాజ్ సూన్ యాజ్ ఒక ఏపీఐ మనం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏపీఐ సంబంధించిన బ్లూ ప్రింట్ రెడీ చేయాలి. ఓకే, ఏపీఐ సంబంధించిన బ్లూ ప్రింట్ రెడీ చేయాలి. బ్లూ ప్రింట్ అంటే ఏంటది? ఏపీఐకి సంబంధించిన రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, నెక్స్ట్ దానికి సంబంధించిన పాలసీస్ ఏమైనా ఉన్నాయా, రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, రిక్వెస్ట్ స్కీమా ఎలా ఉండాలి, రెస్పాన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, రెస్పాన్స్ లో కూడా సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఎర్రర్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, అండ్ ఎక్కడ డిప్లాయ్ చేస్తాం, దానికి సంబంధించిన డేటా టైప్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, మెథడ్ ఏంటి, ఇలాంటి చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫస్ట్ ఏపీఐ బ్లూ ప్రింట్ లో మెన్షన్ చేస్తాం. హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఎలా అయితే హెల్ప్ఫుల్ ఉంటుందో ఈ ఏపీఐ డెవలప్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏపీఐ ఏం చేస్తుందండి జనరల్ గా? రెండు ఉంటుంది. ఒకటి ఇది మన ఏపీఐ అనుకోండి, ఇది మన ఏపీఐని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు అనుకోండి. కన్జ్యూమర్ అంటారు కొంతమంది, క్లయింట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది కన్జ్యూమ్ చేసుకుంటాం. ఇది మన ఏపీఐ. ఏపీఐ మనల్ని ఏమనొచ్చు? సర్వీస్ ప్రొవైడర్ అనొచ్చు బేసికల్ గా. ఈ ఏపీఐ స్పెసిఫికేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ అనేది ఇట్స్ లైక్ ఏ కాంట్రాక్ట్. ఈ కన్జ్యూమర్ కి, ఏపీఐ సర్వీస్ ప్రొవైడర్ కి. అంటే ఏంటి? ఇద్దరు కలిసి రిక్వెస్ట్ ఎలా ఉండొచ్చు, రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అని చెప్పి మొత్తం టోటల్ గా డిస్కస్ చేసుకుని ఫైనలైజ్ చేసుకుని దాన్ని డాక్యుమెంట్ చేస్తున్నారు అనమాట బేసికలీ కూడా. అయితే దీన్ని చేసేదానికి అంతా మొత్తం మనకి ఒక ఎన్వైర్న్మెంట్ కావాలి కదండి. ఆ ఎన్వైర్న్మెంట్ ఏంటి? డిజైన్ సెంటర్ అని ఒక ఎన్వైర్న్మెంట్. ఓకే, డిజైన్ సెంటర్. అయితే ఈ ఏపీఐ స్పెసిఫికేషన్ దేన్ని యూజ్ చేసుకుని చేస్తాం? రామల్ అని ఒక మోడలింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. మోడలింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, ప్లెయిన్ ఇంగ్లీష్ లో ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని విల్ డెవలప్ ఆర్ విల్ డిజైన్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తా ఉంటే డిజైన్ వాడుతున్నా, డెవలప్ వాడట్లా. ఎందుకని? ఈ స్టెప్ లో డిజైన్ ఏపీఐ స్పెసిఫికేషన్ అని అనాలి, లేదా డిజైన్ ఏపీఐ కాంట్రాక్ట్, డిజైన్ ఏపీఐ బ్లూ ప్రింట్, డిజైన్ ఏపీఐ స్పెక్, ఇలా డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడతారు యాక్చువల్గా బేస్డ్ ఆన్ ద పీపుల్ ఇన్ ద కంపెనీ. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఫస్ట్ డిజైన్ సెంటర్ మనకి ఎక్కడ ఉంటుందని చెప్పి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది చెప్పి. సోల్లీ దీని ఇంపార్టెన్స్ ఏంటి? విల్ ట్రై టు డిజైన్ ఏపీఐ స్పెసిఫికేషన్ అండ్ ట్రై టు టెస్ట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే మనం మాక్ చేసుకొని అక్కడ టెస్ట్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది అనమాట. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కాదు, బ్లూ ప్రింట్ బేసికలీ చెప్పాలి. అయితే ఫస్ట్ ఒక పని చేద్దాం. ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి కదా మనకి. క్రియేట్ చేసుకుంటే అవన్నీ కూడా మాడ్యూల్స్ చూడొచ్చు. ఎలాగా? ఎనీ పాయింట్ స్టూడియో అంటే జస్ట్ మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఎలా వాడుకోవాలనేది నెక్స్ట్ కమింగ్ సెషన్ లో చూద్దాము. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఫస్ట్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అకౌంట్ లేదనుకోండి, సైన్ అప్ చేస్తాం. ఈ సైన్ అప్ చేసేటప్పుడు ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, జీమెయిల్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఆఫీస్ ఈమెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, జీమెయిల్ ఇచ్చేసిన వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. సమ్ జాబ్ టైటిల్ ఇవన్నీ కూడా మీరు డమ్మీకి ఇచ్చిన నో ప్రాబ్లం. కంపెనీ నేమ్ కూడా డమ్మీ నేమ్ ఇచ్చినా పర్లేదు. మీకు కంపల్సరీ మనం వర్క్ చేసే కంపెనీ ఇవ్వాలి, లేకపోతే వర్క్ చేయదు, మనకి ప్రాక్టీస్ కి కుదరదు అనేదానికి ఏం లేదు. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద కంపెనీ నేమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ. అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా యూ కెన్ గివ్ ర్యాండమ్లీ, నో ప్రాబ్లం. యూజర్ నేమ్, పాస్వర్డ్ సెట్ చేసుకుని ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అండ్ ఐ అగ్రీ టు అంటే క్రియేట్ అకౌంట్ అనగానే వెరిఫికేషన్ ఈమెయిల్ కూడా వస్తుంది. ఆ వెరిఫికేషన్ ఈమెయిల్ కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత
ఏమవుతుంది మనకి సైన్ ఇన్ చూపిస్తుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత దెన్ విల్ గో ఇన్సైడ్ ది అకౌంట్. ఫస్ట్ హోమ్ స్క్రీన్ లోకి వస్తాం. జస్ట్ ఏ సెకండ్ అండి. ఫైన్. I think Durga Mohan is asking session starting. Okay, now this is the home screen. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే మాడ్యూల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారా, అబ్జర్వ్ చేసారా? ఏంటి ఇప్పుడు నేను డిజైన్ సెంటర్ అని చెప్తున్నాను, ఆ డిజైన్ సెంటర్ ఇక్కడ ఉంది. 2 ways లో డిజైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఇక్కడ స్టార్ట్ డిజైనింగ్ అని ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మెనూ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడైనా డిజైన్ సెంటర్ అయినా ఇక్కడ క్లిక్ చేసిన ఐ నావిగేట్ టు దట్ పర్టికులర్ మాడ్యూల్. ఇక్కడ ఐ కెన్ క్రియేట్ ది ఏపీఐ స్పెసిఫికేషన్. అండ్ ఈ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 1 month అండి. ఓకే, 1 month తర్వాత ఏం చెప్పాను, అగైన్ యూ కెన్ యూస్ ద సేమ్ యూజర్, సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ యూ కెన్ చేంజ్ ద యూజర్ నేమ్. యాక్చువల్గా యూజర్ నేమ్ చేంజ్ చేసుకుని అయినా వాడుకోవచ్చు. లేకపోతే వాట్ యూ కెన్ డూ, యూ కెన్ ట్రై టు ఒక్క సెకండ్ అండి. యాక్చువల్లీ కొంచెం కూడా ఓపిక ఉండదండి జనాలకి. ఏమైంది మహేష్? అంటే ఇప్పుడు మీరు 10 members జాయిన్ అయ్యారు. యాక్చువల్గా ఈయనకి ఒక అతనికి రావట్లేదు అంటే ఒకసారి ఒక్క సెకండ్ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, ఓకే. నా ఈ డిజైన్ సెంటర్ ఏం చేస్తామండి, ఏపీఐ స్పెసిఫికేషన్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఉంది ఆప్షన్ ఏపీఐ స్పెసిఫికేషన్ ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడాలంటే ఇదిగోండి, ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత విల్ హ్యావ్ ఓకే, ఇలా డీటెయిల్స్ అంతా కూడా మనం సింపుల్ లాంగ్వేజ్ లో ఇలా ఉంటుంది. ఓకే ఫైన్. నా ఈ డిజైన్ సెంటర్ అనే దాంట్లో చేసుకొని మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు.
ఎగ్జాక్ట్లీ ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఇక్కడ ట్రై చేసి టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి దాని అర్థం, మనం ఈ పర్టికులర్ మాడ్యూల్ ఏపీఐ స్పెసిఫికేషన్ డిజైన్ చేసేదానికి ప్లస్ ఏపీఐ స్పెసిఫికేషన్ డిజైన్ చేసేదానికి ప్లస్ టెస్ట్ చేసుకునేదానికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఓకే, అది ఆ ఫస్ట్ స్టెప్ కి మనకు ఆల్రెడీ ఈ పర్టికులర్ మాడ్యూల్ ఉందని చెప్పి క్లియర్ గా ఉంది. నెక్స్ట్ ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి, డెవలప్మెంట్ టెస్ట్, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు యాక్చువల్గా కూడా. అంటే డెవలప్మెంట్ టెస్ట్ అంటే టెస్ట్ చేసేదానికి టెస్టింగ్ టీమ్ ఉంది కదండి, మనం ఎందుకు టెస్ట్ చేస్తాం అంటే అట్లీస్ట్ మనం డెవలప్ చేసుకుంది మన సక్సెస్ ఎలా వస్తుంది, ఎర్రర్స్ ఎలా వస్తుంది, మొత్తం మినిమం కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి కదండి. ఆ టోటల్ ఆస్పెక్ట్స్ అంతా కూడా ఎక్కడ చేస్తాం, ఎనీ పాయింట్ స్టూడియోలో డెవలప్ అండ్ టెస్ట్, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు బేసికల్ కూడా. ఓకే ఫైన్. ఇప్పుడు దీనికి ఉన్న మాడ్యూల్ ఏంటి, ఇది ఎనీ పాయింట్ స్టూడియో. ఎనీ పాయింట్ స్టూడియో ఏంటి అసలు, ఇట్స్ ఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడెడ్ బై MuleSoft. 70 to 80% ఆఫ్ ద టైం మనం ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తాం డెవలపర్ గా. ఓకే, దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్. Is this a local? We can call this as local. What we are developing now. ఏందండి ఇది లోకల్ అని వచ్చా మనం ఇప్పుడు డెవలపర్ లోకల్. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని లోకల్లో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ద్వారా విల్ డెవలప్ ద యాక్టివిటీ అండి. దీన్నే మొత్తం ఎనీ పాయింట్ స్టూడియో అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అని చెప్తాం. చూడండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాను నేను, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో చూడండి డౌన్లోడ్ అంటే ఇది డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్. ఎగ్జాక్ట్లీ అది ఎలా చేయాలో నేను చెప్తాను, బట్ స్టిల్ మనం జస్ట్ వీఆర్ మానిటరింగ్ త్రూ ద మాడ్యూల్స్, అసలు ఏం మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఎనీ పాయింట్ స్టూడియో అయితే మనకి లైఫ్ టైం ఉంటుంది కదండి, అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి. అవును అవును యా, అంటే ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఒక్కటే 1 month. ఈవెన్ స్టూడియో కూడా మీరు ఓపెన్ చేసి వాడుతుందో జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది కదండి, దాన్ని మోర్ దాన్ ఎంత కొన్ని మంత్స్ లేకపోతే ఒక 1 or 2 months అయితే మాత్రం మళ్ళీ ఎక్స్పైర్ అవుద్ది, మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం యాక్చువల్లీ. ఓకే బట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు వాడడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను ఇది ఆల్మోస్ట్ డౌన్లోడ్ చేసి 2 years పైన అయింది ఈ పర్టికులర్ ఎనీ పాయింట్ స్టూడియో. ఇట్ నెవర్ గాట్ ఎక్స్పైర్డ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం డెవలప్ చేసామండి, బాగానే ఉంది, టెస్ట్ కోడ్ చేసుకున్నాం, అంత వర్క్ అవుతుంది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు అప్లికేషన్ ఎక్కడో దగ్గర ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయాలి కదండి మనం. ఇప్పుడు లోకల్లో ఎలా చేస్తున్నాం, ఎలా చేస్తాం అంటే డిప్లాయ్ చేసేదానికి అంతా కూడా లోకల్లో ఈ ఎనీ పాయింట్ స్టూడియోలోనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అప్లికేషన్ ఇక్కడ తీసుకుంటే, ఈ అప్లికేషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, దీంట్లోనే సర్వర్ ఎంబెడ్ అయిపోయింది అనమాట. ఈ సర్వర్ పైనే మన అప్లికేషన్ డిప్లాయ్ అవుద్ది, మనం టెస్ట్ చేసేసుకోవచ్చు ఇది స్టూడియోలో. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఫర్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్, డెవ్ ఎన్వైరన్మెంట్, ఎన్వైరన్మెంట్ లో సర్వర్ సపరేట్గా ఉంటాయి. ఈ అప్లికేషన్ ఇక్కడ డెవలప్ చేసిన అప్లికేషన్ తీసుకెళ్లి వి నీడ్ టు డిప్లాయ్ ఆన్ దోస్ సర్వర్స్. ఎగ్జాక్ట్లీ దానికి ఏం వాడతాం, రన్ టైమ్ మేనేజర్. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో రన్ టైమ్ మేనేజర్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ మాడ్యూల్ ద్వారా విల్ ట్రై టు డూ ఇట్. ఇక్కడ వెళ్ళండి, చూడండి అప్లికేషన్ రన్నింగ్ స్టాప్ అయిందా, లేకపోతే ఏమైంది, వాటి స్టేటస్ ఏంటి, స్టాప్ చేయాలన్నా రీస్టార్ట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా మనం ఈ రన్ టైమ్ మేనేజర్ లో చేసుకోవచ్చు యాక్టివిటీ. ఓకే, దిస్ ఈస్ ద రన్ టైమ్ మేనేజర్ విచ్ విల్ హెల్ప్ us టు డిప్లాయ్ ది అప్లికేషన్స్. అంటే మనం అనుకున్నాం కదండి, క్లౌడ్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది, నెక్స్ట్ ఆన్ ప్రెమిసెస్ ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ డిప్లాయ్మెంట్ మోడల్స్ మనం రన్ టైమ్ మేనేజర్ ద్వారా అండ్ ఇండివిజువల్ గా వీ కెన్ సీ ఆల్ ద డిప్లాయ్మెంట్ మోడల్స్ అవైలబుల్ హియర్. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, టెస్టింగ్ ఏం చేస్తారు క్యూఏ టీం వాళ్ళు, మనం వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తాం. ఏ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఈ ఏపీఐ సంబంధించిన వర్క్ ఇది,
దీంట్లో ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క రిసోర్స్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంతా కూడా డీటెయిల్స్ వాళ్ళకి మనం డెవలప్ చేసినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి కానీ ఇచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ స్టార్ట్ టెస్టింగ్ ఇట్. ఓకే, అయితే టెస్ట్ చేసే ముందు ఇంకో స్టెప్ కూడా ఉంది. ఏంటది, మన ఏపీఐని యాక్చువల్గా ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత సెక్యూర్ చేసుకోవాలి కదండి హౌస్. మేబీ సోలార్ ఫెన్సింగ్ లేకపోతే డాగ్ లేకపోతే సెక్యూరిటీ గార్డు లేకపోతే ఏదైనా కానీ మన స్టేటస్ ని బట్టి, మన బడ్జెట్ ని బట్టి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి విల్ అరేంజ్ సంథింగ్, రైట్? ద సేమ్ వే ఈవెన్ మన ఏపీఐ కూడా ప్రొడక్ట్ చేయాలంటే కొన్ని పాలసీస్ అప్లై చేయాల్సి వస్తుంది. ఈ పాలసీస్ అన్ని ఎక్కడ అప్లై చేస్తాం, దానికి కూడా ఏం చేస్తున్నాడు మ్యూల్సాఫ్ట్ వాడు ఒక మాడ్యూల్ ఇచ్చేసాడు. ఆ మాడ్యూల్ ఎక్కడ ఉంటుంది, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో. దాన్ని ఏపీఐ మేనేజర్ అంటే పాలసీస్ అన్ని అప్లై చేసేదానికి ఏపీఐ మేనేజర్ లో చేస్తాం. ఈ పాలసీస్ ఏం చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన వాళ్ళే నా ఏపీఐని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాను, దానికి ఒక పాలసీ ఉంటుంది. ఓకే, ఆ పాలసీ యూజ్ చేసుకుని ఒక ఐడి, ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చాను అనుకోండి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసిన వాడే మన ఏపీఐ యూజ్ చేసుకోగలుగుతాడు. వేరే వాడు ఎవరైనా ర్యాండమ్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించాడు అనుకోండి, అప్పుడు ఇట్ విల్ నాట్ బి ఏబుల్. ఇలాంటి పాలసీస్ అన్ని కూడా ఎక్కడ అప్లై చేస్తాం, ఏపీఐ మేనేజర్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఇక్కడికి. అయితే రన్ టైమ్ మేనేజరు, ఏపీఐ మేనేజరు, ఇట్ ఈస్ ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్. ఓకే, ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఐడియల్ గా 6 ఎన్వైరన్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు. ఓకే, ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు డెవ్, ఎస్ఐటి ఇట్లా క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత యూ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్. యూ కెన్ స్విచ్ బిట్వీన్ ద ఎన్వైరన్మెంట్స్. ఇప్పుడు మనకి శాండ్ బాక్స్ ఒకటే ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ స్విచ్చింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ వాట్ హ్యాపన్స్, యూ కెన్ సెలెక్ట్ ది ఎన్వైరన్మెంట్ అండ్ దెన్ స్విచ్. అంటే ఇక్కడ శాండ్ బాక్స్ అంటే ఏంటి, జనరల్ గా మనం డెవలప్మెంట్ యూజ్ చేసే ఎన్వైరన్మెంట్ శాండ్ బాక్స్ అంటారు. ఇక్కడ వాళ్ళ నేమ్ చేంజెస్ చేసి దెన్ దే విల్ క్రియేట్ ది ఎన్వైరన్మెంట్. అది ఎవరు చేస్తారండి, అగైన్ అడ్మిన్ యాక్టివిటీ. మనం ఏం చేయం, అది ఎక్కడ ఉంటుంది, దే కెన్ డూ ఇట్ ఇన్ ది యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఒక మాడ్యూల్ యాక్సెస్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ మాడ్యూల్ వచ్చేసి ఇట్ ఈస్ అడ్మిన్ మాడ్యూల్ వేర్ దే కెన్ యూజ్ దిస్ మాడ్యూల్ టు క్రియేట్ యూజర్స్. ఎవరైనా కొత్త యూజర్ వచ్చాడు వాళ్ళని క్రియేట్ చేసి యూ కెన్ ఇన్వైట్ ద యూజర్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. తర్వాత టీమ్స్ క్రియేట్ చేయొచ్చు, తర్వాత బిజినెస్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇక్కడ. తర్వాత అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. ఇదంతా అడ్మిన్ యాక్టివిటీ, మనకు తెలిసిన అవసరం ఏం లేదు, బట్ దీంట్లో క్రియేట్ చేస్తారని చెప్తున్నాం మీకు. ఓకే, దీంట్లో ఏంటి, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలనుకోండి, సమ్వేర్ విల్ హ్యావ్ ది ఆప్షన్, ఐ థింక్ బిజినెస్ గ్రూప్స్ లోనే అనుకుంటా, ఎన్వైరన్మెంట్స్. నో, ఇక్కడ 2 ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి, డిజైన్, శాండ్ బాక్స్. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఐ కెన్ గో హియర్, ఐ కెన్ సెలెక్ట్ డెవ్, ఎస్ఐటి, యూఐటి అని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని క్లిక్ చేస్తే నౌ ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్ అని చెప్పాను కదండి, అక్కడ మనకి మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏపీఐ మేనేజర్ కదా. ఏపీఐ మేనేజర్ లో ఏం చేస్తామండి, పాలసీస్ అప్లై చేస్తాం. పాలసీస్ అప్లై చేసి మన ఏపీఐని ప్రొటెక్ట్ చేసుకునే దానికి యూటిలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ యూ కెన్ డూ దట్. అయితే దీనికి ముందు ఇంకొక మాడ్యూల్ ఉంది, ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్ అని. ఎగ్జాక్ట్లీ ఈ ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, మేబీ రిపాజిటరీ టైప్ అండి. ఎస్ అండి, యా కరెక్ట్ చెప్పు. ఇదేం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ డిజైన్ సెంటర్ లో మనం ఏపీఐని డిజైన్ చేసాం కదా. డిజైన్ చేసిన తర్వాత ఆ ఏపీఐ స్పెసిఫికేషన్ ని ఫస్ట్ ఏం చేస్తామండి, ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్ కి పబ్లిష్ చేస్తాం. వాట్ ఈస్ ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్, ఇట్ ఈస్ ఏ సెంట్రల్ రిపోజిటరీ ఫర్ సేవింగ్ యువర్ ఆల్ మ్యూల్సాఫ్ట్ రిలేటెడ్ అసెట్స్. ఓకే, మ్యూల్సాఫ్ట్ రిలేటెడ్ అసెట్స్ అంటే ఏంటి, మనం చేసిన ఏపీఐ అయినా, మనం చేసిన ఏపీఐ స్పెసిఫికేషన్ అయినా, మనం చేసిన ఏదైనా కస్టమ్ పాలసీ అయినా, ఓకే ఏదైనా కూడా మనం మ్యూల్సాఫ్ట్ రిలేటెడ్ అసెట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ సెంట్రల్ రిపోజిటరీలో మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ రిపోజిటరీలో సేవ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఆర్గనైజేషన్ లో ఎవరు యాక్సెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఒకటి. అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రన్ టైమ్ మేనేజరు, ఏపీఐ మేనేజరు, నెక్స్ట్ మానిటరింగ్, ఇట్లాంటి అన్ని ఉన్నాయి. వీటికి కూడా ఏదన్నా కావాలంటే ఇక్కడికి వెళ్ళి దాంతో కనెక్ట్ అయి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అందుకని ఇట్ ఈస్ ఏ సెంట్రల్ రిపోజిటరీ ఫర్ మ్యూల్సాఫ్ట్ ఎకో సిస్టమ్. ఎగ్జాక్ట్లీ ఎక్స్చేంజ్ అనేది. ఈ ఎక్స్చేంజ్ కి పబ్లిష్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఏపీఐ మేనేజర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకొని దెన్ విల్ ట్రై టు అప్లై ద పాలసీస్. ఇప్పుడు ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి చెక్ చేస్తే అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి.
ఇక్కడ చూడండి మ్యూల్సాఫ్ట్ రిలేటెడ్ అసెట్స్ అన్ని కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్ అసెట్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇది మ్యూల్సాఫ్ట్ ప్రొవైడ్ చేసిన అసెట్స్ అనమాట. మ్యూల్సాఫ్ట్ వాడు ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి, దానికి సంబంధించిన కనెక్టర్స్, మార్కెటింగ్ క్లౌడ్ కి సంబంధించిన కనెక్టర్, నెట్ సూట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి కనెక్ట్ అవ్వాలంటే అదొక కనెక్టర్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ డేటాబేస్ సంబంధించిన కనెక్టర్, కాన్ఫ్లుయెంట్ ఎస్ఎఫ్టిపికి సంబంధించిన కనెక్టర్, అమెజాన్ S3కి సంబంధించిన, అంటే అన్ని కనెక్టర్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అవే కనెక్టర్సే కాకుండా ఇక్కడ చూస్తే మీకు చూడండి డేటా వివ్ లైబ్రరీస్, పాలసీస్, ఏపీఐ స్పెసిఫికేషన్స్. ఏపీఐ స్పెసిఫికేషన్ లో కూడా మళ్ళీ ఫ్రాగ్మెంట్స్ అని ఉంటుంది, మన రెస్ట్ ఏపీఐ సంబంధించిన ఎగ్జాంపుల్స్, టెంప్లెట్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇదేమో ఆల్ అసెట్స్ అంటే మ్యూల్సాఫ్ట్ ప్రొవైడ్ చేసిన అసెట్స్, మన కంపెనీ డెవలప్ చేసుకున్న అసెట్స్ కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆల్ అసెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాక్సెంచర్ అని కంపెనీ నేమ్ ఇచ్చాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన యాక్సెంచర్ డెవలప్ చేసిన అసెట్స్ అన్ని కూడా ఈ ట్యాబ్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం 2 చేస్తున్నాం, ఆ 2 కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఓన్లీ మ్యూల్సాఫ్ట్ అయితే ఇవన్నీ మ్యూల్సాఫ్ట్ ఆల్రెడీ రెడీమేడ్ మన కనెక్టర్స్, కాంపోనెంట్స్, లేకపోతే టెంప్లెట్స్, ఎగ్జాంపుల్స్ అన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎగ్జిస్టింగ్ యూటిలైజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ ఐడికి ఎవరైనా షేర్ చేస్తున్నారు అనుకోండి, అసెట్స్ అట్లాంటివన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, ఇట్స్ ఏ సెంట్రల్ రిపోజిటరీ వేర్ ఐ కెన్ యాక్సెస్ ది or where I can publish the MuleSoft related assets, and I can collaborate with other developers for some other activities also. Okay, అయితే ఇప్పుడు API మేనేజర్కి వెళ్ళి నేను యాడ్ న్యూ API అంటే మన పాలసీ అప్లై చేయాలంటే ఒక API క్రియేట్ చేసి దాని మీద పాలసీ అప్లై చేస్తాం. ఇక్కడ చేయాలంటే ఐ కెన్ గెట్ ద ఆప్షన్ అనమాట. ఇక్కడ ఇదంతా ఏంటని నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. జనరల్ గా ఒక చిన్న ఇది చూడండి, ఎక్స్చేంజ్ నుంచి తీసుకోమంటారా లేకపోతే న్యూది క్రియేట్ చేయమంటున్నారా? మోస్ట్ ప్రాబ్లీ ఇండస్ట్రీలో ఎలా ఫాలో అవుతారంటే ఎక్స్చేంజ్ లో పబ్లిష్ చేసిన తర్వాత అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ API ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ క్రియేటింగ్ పాలసీస్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఇక్కడ అన్ని ఫిల్అప్ చేసి దాన్ని విల్ గో టు నెక్స్ట్ అండ్ ఫినిష్ అండ్ దెన్ వీ కెన్ అప్లై ద పాలసీస్. ఓకే, దట్ ఈస్ ద యూజువల్ ప్రొసీజర్ అనమాట. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, డెవ్ ఎన్వైరన్మెంట్ నుంచి టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ కి పంపిస్తాం. ఆ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ కి పంపించిన తర్వాత QA టీమ్ వాళ్ళు దే విల్ ట్రై టు టెస్ట్ ద అప్లికేషన్ అండ్ పాలసీస్ కూడా అప్లై చేసాం. అంత బాగుంది. ఈ లోపల మనం అసలు మన API మానిటరింగ్ అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది. ఇది ఏంటంటే పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్, నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్, యావరేజ్ రెస్పాన్స్ టైం, ఇలాంటివన్నీ మనం మానిటర్ చేసుకోవచ్చు అనమాట. దానికి కూడా ఒక మాడ్యూల్ ఇచ్చేసి అంటే మనం API డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఎలా, ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? అగైన్ వీ హ్యావ్ చూడండి ఇక్కడ మానిటరింగ్ అని ఉంది టూల్. Okay, you can select the environment, you can select the API, and then you can check the చూడండి ఎన్ని రిక్వెస్ట్ వచ్చాయి, ఎంత రెస్పాన్స్ టైం ఎంత, యావరేజ్ రెస్పాన్స్, CPU ఎంత తీసుకుంది, మెమరీ ఎంత కన్స్యూమ్ అయింది, ఓకే, ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వై పర్ఫార్మెన్స్ కదండి. పేలోడ్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి, పేలోడ్స్ కనిపిస్తుంది, ఎర్రర్ పేలోడ్స్. ఆ పేలోడ్స్ లాగింగ్ చేస్తాం కదండి. లాగింగ్ చేసినప్పుడు రన్ టైం మేనేజర్ లో కనిపిస్తుంది. ఒకవేళ మన క్లౌడ్ హబ్ అప్లికేషన్ అయితే క్లౌడ్ హబ్ అప్లికేషన్ అయితే రన్ టైం మేనేజర్ లో కనిపిస్తుంది. ఆన్ ప్రెమిసెస్ అయితే మన ఆన్ ప్రెమిసెస్ లో మన రన్ టైం ఉంటుంది కదా, ఆ రన్ టైం లో లాగ్స్ కనిపిస్తాయి. లాగ్స్ ఇక్కడ చూడలేదు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మానిటరింగ్ ది API రిలేటెడ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్, నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్, CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, తర్వాత ఎన్ని రిక్వెస్ట్ వచ్చాయి, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ కదా, ఇదన్నీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ కదా. అవునండి. యా, బట్ if you want to see the log, suppose అదే ఇప్పుడు చెప్పాను కదా, రన్ టైం మేనేజర్ ఉంటుంది, రన్ టైం మేనేజర్ చెక్ చేస్తామని చెప్పాను కదా. ఇప్పుడు రన్ టైం మేనేజర్ లో మనం రన్ టైం మానిటరింగ్ లో చూస్తాం కదండి లాగ్స్. ఎనీ పాయింట్ లో లాగ్స్ మానిటరింగ్ ఎందుకు వస్తుందండి? మానిటరింగ్ లో వి సీ లైక్
See, Suppose monitoring is for high level, a bird's eye on the మానిటరింగ్ application. లో కూడా ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి ఇచ్చేసి కొరిలేషన్ ఐడి ఒకటి పాస్ చేస్తే Correlation అప్పుడు ID, లాగ్ yeah. తప్పేర్ అవుతుంది కదా. when అదే you give correlation ID, then you pull all the logs for that. దానికి ఆప్షన్ ఇది కూడా ఇది ఇక్కడ లాగ్స్. Hmm. ఓకేనా? రన్ టైమ్ మేనేజర్ లో ఆప్షన్ అండి, ఇది క్లౌడ్ హబ్ లో డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ లాగ్స్ ఉన్నాయి. ఇఫ్ ఈ కోరిలేషన్ ఐడి కానీ లేదా ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చి ఇక్కడ చెక్ చేస్తామండి. మానిటరింగ్ ఈజ్ నాట్ ఫర్ దట్ పర్పస్. Monitoring is to check the performance of that particular API at a high level. మీకు రెగ్యులర్ లాగ్స్ కావాలంటే రన్ టైమ్ మేనేజర్ లో చెక్ చేయాలి. ఓకేనండి? మీకు ఆప్షన్ ఎక్కడ ఇస్తే ఇబ్బంది ఏముందండి? అట్లా కాదు, యూజువల్ గా ఇప్పుడు టూల్ ఇది ఎనీ పాయింట్ టూల్ యూజ్ ఫర్ ఎర్రర్ లాగ్స్ కదా. సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ అ డేటా ఫ్లో హ్యాపెనింగ్ ఫ్రమ్ యూఐ యూజర్ అండ్ ఫ్రంట్ ఎండ్ నుంచి అండ్ త్రూ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ లైక్ ERP సిస్టమ్స్ SAP కానీ PeopleSoft కానీ, సో ఇట్ గోస్ త్రూ MuleSoft. So first the data flows from the user front end. Okay, UI flow అయినప్పుడు అది MuleSoft కి వస్తుంది. సో అక్కడ మనకు ఏరియా అదే we can track those logs కదా. లైక్ ఇప్పుడు ఇదిగోండి లాగ్స్ ఇదే చెక్ చేస్తున్నారు కదండి యాక్చువల్ గా కూడా. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నా ఈ ఏపీఐని కన్జ్యూమ్ చేసుకుందండి. రాగానే ఫస్ట్ ఏం చేస్తుంది, లిజనర్ నుంచి రాగానే మనం లాగ్ చేస్తాం. అవునా? ఒక లాగర్ పెట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉందండి. ఈ అప్లికేషన్ లో నేను ఏం చేశాను, రిక్వెస్ట్ రాగానే ఐ స్టార్టెడ్ లాగింగ్. ఎగ్జాక్ట్లీ ఎక్కడ లాగ్ చేస్తున్నాను, ఇక్కడ లాగ్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఈ లాగరు ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్ అండి? మీరు చెప్పిన కోరిలేషన్ ఐడితో చెక్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ నేను నెంబర్ ఇచ్చేసి చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి 3 హారిజాంటల్ లైన్స్ క్లిక్ చేయండి టు ద లెఫ్ట్ హ్యాండ్ కార్నర్. ఎక్కడండి? 3 లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ 3 హారిజాంటల్ లైన్స్ మెనూ బటన్ గా. ఓకే, సో ఇందులో గో టు మానిటరింగ్ క్లిక్ చేయండి. మానిటరింగ్ అసలు డౌట్ ఏంటండి యాక్చువల్ గా? అలా కాదు, జస్ట్ 1 సెకండ్ అండి. ఇప్పుడు ఏది మానిటరింగ్, ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి యూజువల్ గా ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయి కదా, ఈ APIs అన్ని లిస్ట్ అవుతాయి కదా. అక్కడ ఏం ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది లిస్ట్ అయిందండి మనకి. ఇక్కడ ఇప్పుడు 2 ఉన్నాయి, 2 వచ్చాయి. అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఈ ఏపీఐకి లాస్ట్ ఒక 1 వీక్ లో నాకు ఎన్ని రిక్వెస్ట్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అది నేను అక్కడికి వెళ్ళి చెక్ చేయగలుగుతాను రన్ టైమ్ మేనేజర్ లో. ఈ మెట్రిక్స్ అని అక్కడ నేను చెక్ చేయలేను. ఓకే, ఇప్పుడు లాగ్స్ ఇక్కడ చెక్ చేయలేను. లాగ్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి? రన్ టైమ్ మేనేజర్ లో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ టైంకి ఏమొచ్చింది, జావా మెమరీ అంత యూటిలైజ్ చేసాం, సిబిఐ అంత యూటిలైజ్ చేసాం. అంటే ఇది మనం తక్కువ వాడుతున్నాం కాబట్టి మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ఎగ్జాక్ట్లీ. అదే లైవ్ లో ఉంటే కంప్లీట్ గా ఏం జరుగుతున్నాయి, ఇన్బౌండ్ రిక్వెస్ట్ ఎన్ని వచ్చినాయి, అవుట్ బౌండ్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయి. ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంటే మీనింగ్స్ ఏంటి? ఇప్పుడు అర్థం కాలేదండి, మీకు చెప్పినా కూడా తర్వాత చెప్తాను యాక్చువల్గా కూడా. ఓకే ఓకే అండి, గో అహెడ్. సారీ, ఐ వాస్ జస్ట్ డోంట్ టేక్ అదర్ పీపుల్ టైం. ఏంటండి? లెక్చర్ అండి, సారీ, యు కెన్ గో అహెడ్. రైట్, నో ప్రాబ్లం. సి, ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ మెట్రిక్స్ అంతా కూడా అసలు ఇది మాక్సిమం డెవలపర్ కి చాలా తక్కువ ఆప్షన్ ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ టీమ్ లీడ్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్స్ కానీ ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, వెరీ రేర్లీ యూజ్డ్ మనం కూడా. కానీ ఇట్ ఈస్ ఇప్పుడు మినిమం మనకు కొంచెం తెలుసుంటే ఈ మానిటరింగ్ కూడా బెటర్. అది కూడా ఒక స్టెప్ ఏపీఐ లైఫ్ సైకిల్లో. ఎగ్జాక్ట్లీ, ఎందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఏపీఐ రిలేటెడ్ ఏపీఐని డిప్లాయ్ చేసాం. ఈ ఏపీఐ మనం ఇచ్చిన మెమరీ సిపియూలో ఇట్ ఈస్ ఏబుల్ టు హ్యాండిల్ అరౌండ్ 10,000 రిక్వెస్ట్ పర్ డే. ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఇది కానీ మన ఏపీఐకి ఏమవుతుంది, ఒక 12,000 వస్తున్నాయి రిక్వెస్ట్ అనుకోండి. అప్పుడు ఏపీఐ క్రాష్ అయిపోతా ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని ఓకే మెమరీ ఇష్యూ వస్తుందని లాగ్స్ కూడా చెక్ చేసినప్పుడు మెమరీ ఇష్యూ వస్తుంది. ఒకవేళ మెమరీ పెంచాలి. అప్పుడు ఇక్కడ ఎన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి, ఎన్ని రిక్వెస్ట్ ఫెయిల్ అవుతున్నాయి అన్ని చెక్ చేసుకొని అండ్ దెన్ యూ కెన్ గో టు రన్ టైమ్ మేనేజర్ అండ్ యూ కెన్ ఇంక్రీజ్ ద సిపియూ అండ్ మెమరీ ఆల్సో. సి, ఈచ్
మాడ్యూల్ యాజ్ ఎ స్పెసిఫిక్ సెగ్మెంట్ అండి. ఇప్పుడు మీకు వేరే టూల్లో ఏంటి మానిటరింగ్ లోనే నేను లాక్ సెట్ చేశానంటే అక్కడ ఆ టూల్ అక్కడే వదిలేసేయండి. ఓకేనా? ఇక్కడ MuleSoft లో మానిటరింగ్ కి దిస్ ఇస్ ద టూల్ విచ్ విల్ హెల్ప్ us టు మానిటర్ సమ్ మెట్రిక్స్. లాగ్స్ ఎక్కడ చెక్ చేయాలి? రన్ టైమ్ మేనేజర్ లో. ఓకే, ఏ టూల్ కి ఆ టూల్ కి సపరేట్ గానే మనం చూడాలి. వీ షుడ్ నాట్ సీ ఎవ్రీథింగ్ ఇన్ జనరల్. ఇప్పుడు మానిటరింగ్ లోనే టూల్స్ కూడా కావాలి. నేను లాగ్స్ కూడా చూడాలంటే పెట్టుకుంటే వేరే టూల్లో పెట్టాడు అనుకోండి, దట్ ఈస్ దేర్ విష్ ఎగ్జాక్ట్లీ. బట్ హియర్ ఇన్ MuleSoft మనం లాగ్స్ చెక్ చేయాలి. ఒక లాగ్ ఎలా వచ్చింది, లేకపోతే లాగ్ ఎలా ప్రింట్ అయింది అని అంటే మన అప్లికేషన్ లో మనం మెన్షన్ చేసుకున్న తర్వాత ఆ లాగ్ సంబంధించింది ఎక్కడ ప్రింట్ అవుద్ది. క్లౌడ్ హబ్ అయితే రన్ టైమ్ మేనేజర్ లో, అయితే ఆన్ ప్రెమిసెస్ అయితే మన మ్యూల్ రన్ టైమ్ లో ఒక ఫోల్డర్ ఉంటుంది లాగ్స్ అని, ఆ లాగ్స్ ఫోల్డర్ లో క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఈజ్ అ క్లియర్ అండి అందరికి? మహేష్, వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇవి మానిటరింగ్ జరిగేటప్పుడు ఇదేమన్నా టికెటింగ్ టూల్స్ ఇంటిగ్రేట్ చేస్తారా? ఏదైనా హై కన్జంప్షన్ వచ్చినప్పుడు కానీ హై క్రాష్ అయినప్పుడు అలర్ట్స్ పెట్టుకోవచ్చు అండి. అలర్ట్స్ పెట్టుకొని మన మెయిల్ కి ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CPU 75% కంటే ఎక్కువ యూటిలైజ్ అయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి కంటిన్యూస్ గా ఒక హాఫ్ అన్ అవర్. అంతే కదా. ఇప్పుడు మనకి CPU యూటిలైజేషన్ 80% కంటే దాటుతుంది అనుకోండి, లేదా మెమరీ యూటిలైజేషన్ కూడా ఒక 80% కంటే దాటుతుంది అనుకోండి, ఏదో డేంజర్ ఉన్నట్టు కదా కంటిన్యూస్ గా యాక్చువల్ గా. అందుకని అప్పుడు ఏం చేస్తాం, అలాంటి అలర్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట మన మెయిల్ ఐడికి. మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టీమ్ లీడ్స్, ఆర్కిటెక్ట్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ మెయిల్ ఐడీస్ కి అలా పెట్టేసుకుంటే అప్పుడు ఏమవుద్ది, ఓకే ఏదో మొత్తానికి ఇబ్బంది ఉందని ఒక తెలిసేదానికి స్కోప్ ఉంటుంది, అక్కడ అలర్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ ఫర్ మన అప్లికేషన్ కూడా అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అప్లికేషన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఈ స్టెప్స్ అన్ని మనకి రెగ్యులర్ గా చేసేవే, కానీ ఈ స్టెప్ వెరీ క్రూషియల్ మనకి. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద టైం దీని మీద మన ఫోకస్ ఉంటుంది. జస్ట్ 20 to 30% ఆఫ్ ద టైం ఈ కొరవాటి పైన ఉంటుంది. కానీ అవి కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ డెవలపర్. ఇప్పుడు నేను చెప్పిన ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఇది ఒక్కటి తప్పితే, ఇది కూడా ఏంటంటే బేస్డ్ ఆన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరే డెవలపర్ అనుకోండి, అప్పుడు మీకు తెలిసి ఉండాలి మినిమం థింగ్స్ ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళి ఎలా చూడాలి అనేది. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టీమ్, దే విల్ వన్ ఆఫ్ దెమ్ విల్ ట్రై టు మానిటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 అప్లికేషన్స్ ఉన్నాయి కూడా, ఆ 25 అప్లికేషన్స్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని ఏమైనా ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటుంటారు అప్పుడు. నా API లైఫ్ సైకిల్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఐ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. మహేష్, హలో. ఎస్ అండి, చెప్పండి. మనం ఎనీ పాయింట్ స్టూడియోలో డెవలప్ చేస్తాం కదా ఏపీఎస్, అవి ప్లాట్ఫామ్ లో ఎలా సింక్ అవుతాయండి? అంటే ఈ డెవలప్ చేసినవి మనం ప్లాట్ఫామ్ లో చెక్ చేస్తాం కదా, అంటే డిప్లాయ్మెంట్. అంటే డెవలప్ చేసి మనం ఒక డిప్లాయ్ చేయాలండి. ఇప్పుడు నేను రన్ టైమ్ మేనేజర్కి వెళ్ళి అక్కడ డిప్లాయ్ చేస్తాను అప్లికేషన్. డిప్లాయ్ చేసినప్పుడు మన లోకల్ నుంచి ఎనీ పాయింట్ స్టూడియోలో డెవలప్ చేసిన కోడ్ ని జార్ ఫైల్ గా కన్వర్ట్ చేసుకుని ఆ జార్ ఫైల్ తో డిప్లాయ్ చేస్తాం అన్నమాట. ఓకే. అప్పుడు ఈ జార్ ఏంటి, బేసికల్ గా మిషన్ రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి అక్కడ డిప్లాయ్ అయిన తర్వాత అప్పుడు మనం లాగ్స్ చెక్ చేయడం, లేకపోతే రిక్వెస్ట్ హిట్ చేసినప్పుడు అప్పుడు ఇట్ విల్ రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ అని. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఓకే, ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు అసలు మామూలుగా మనం ఏం చేస్తామండి, MuleSoft ఇంటిగ్రేషన్ టూల్ తోటే డిఫరెంట్ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. యాక్చువల్ గా కూడా డిఫరెంట్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేయడం అంటే ఏంటి, ఒకదాంతో కమ్యూనికేట్ అయ్యేదానికి వీఆర్ ట్రైంగ్ టు ఫెసిలిటేట్ విత్ హెల్ప్ ఆఫ్ MuleSoft. దాంట్లో ఈ ఇంటిగ్రేషన్ లో కూడా యూ హ్యావ్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్. అయితే వైడ్ గా ఫేమస్ అయిన ఇంటిగ్రేషన్స్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అండ్ ESB ఇంటిగ్రేషన్. అయితే పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ మనకి నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ క్లియర్. దిస్ ఈస్ వన్ సిస్టమ్ అండ్ దిస్ ఈస్ అనదర్ సిస్టమ్. ఈ రెండిటికి ఇంటిగ్రేషన్ కావాలి. దెన్ వీఆర్ ట్రైంగ్ టు డూ దట్. ఇప్పుడు ఇంకొక సిస్టమ్ వచ్చింది, ఇంకో 2 సిస్టమ్స్ వచ్చాయి. ఓకే, మళ్ళీ ఓన్లీ పాయింట్ టు పాయింట్, దానికి ఆ రెండింటికే ఉపయోగపడుతుంది, వేరే ఇంకేమి
చేయలేము అనమాట బేసికల్ కూడా. ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ లో, ఒక ఆర్గనైజేషన్ అంటే నేను ఏం చెప్పానండి, చాలా అప్లికేషన్స్, చాలా సాఫ్ట్వేర్స్, చాలా టూల్స్ ఉంటాయి. వాటితో ఒక్కొక్కటి కమ్యూనికేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఈ ఫోర్ సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం. ఎగ్జాక్ట్లీ ఇది ఒక్కటి ఒక సిస్టమ్. ఇది సిస్టమ్ 1 అనుకుందాం, ఇది సిస్టమ్ 2 అనుకుందాం, ఈ సిస్టమ్ 3 అనుకుందాం, సిస్టమ్ 4 అనుకుందాం. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, సిస్టమ్ 1 టు సిస్టమ్ 2 ఒకటి కావాలి, సిస్టమ్ 1 టు సిస్టమ్ 3 ఒకటి కావాలి. మళ్ళీ అంటే కనెక్షన్, నేను చెప్పేది కనెక్షన్ యాజ్ వెల్ యాజ్ ది మొత్తం మనం చేయాల్సిన యాక్టివిటీస్ కూడా దానికి సంబంధించిన కోడ్ లాజిక్ అంతా కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పుడు S3 టు S2, నెక్స్ట్ S4 టు S3, S1 టు S4. ఇప్పుడు ఇంకొక కొత్త సిస్టమ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ S4 టు S5. ఇప్పుడు ఎన్ని అయినాయండి 4 సిస్టమ్స్ కి? 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఇంకొక కొత్త సిస్టమ్ S5 యాడ్ అయింది అనుకోండి, పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. దీనికి 2, 3, 4. అంటే ఇంకొకటి కొత్తది రాగానే మళ్ళీ 4 యాడ్ అయింది, పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మొత్తం ఒక 10 to 15 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుద్ది, గజిబిజి అయిపోయి మొత్తం కాంప్లెక్సిటీ పెరిగిపోద్ది. ఓకే, పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ లో. అందువల్ల ఇది మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయినప్పుడు దిస్ ఇస్ ద వే దే వాంటెడ్ టు దే యూస్ టు ఇంటిగ్రేట్ అనమాట లాంగ్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది, 2 అప్లికేషన్స్ ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలంటే దే విల్ ఫాలో దిస్ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. అండ్ డిసడ్వాంటేజెస్ సిస్టమ్స్ పెరిగే కొద్దీ ఇంటిగ్రేషన్స్ మరీ ఎక్కువ అయిపోతా ఉంటుంది. ఒక్క దాంట్లో ఏదైనా చేంజ్ చేస్తే మళ్ళీ అన్ని ఎఫెక్ట్ అవుతాయి బేసికల్ గా కూడా. అందువల్ల ఏంటి, ప్రాబ్లం ఎక్కువ ఉండింది అనమాట. ఈ డేటా అండ్ అప్లికేషన్స్ ఎక్కువ మనకి డైనమిక్ గా చేంజ్ అయ్యే కొద్దీ ఈ పర్టికులర్ మోడల్ ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు ద ఇంటిగ్రేషన్ అరీనా. ఎగ్జాక్ట్లీ, ప్రాపర్ గా ఫిట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ పర్టికులర్ ఈఎస్బి ఇంటిగ్రేషన్ కి వచ్చారు. ఈ పిక్చర్ మనం చూస్తున్నాం కదా, ఈఎస్బి ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5 సిస్టమ్స్ వచ్చింది. ఈ 5 సిస్టమ్స్ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ తోటి నేను ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ ఏ ESB tool where I can connect with multiple systems and then pass the response to the respective system. Exactly. అప్పుడు మనకి ఈ ఆర్కిటెక్చర్ ద్వారా కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ దెన్ దే స్టార్టెడ్ ఫాలోయింగ్. దాన్ని ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అంటున్నారు బేసికల్ కూడా. ఏంటది ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్? ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బస్ ఫార్ multiple systems, connecting multiple systems and applications. Okay, and then it will help us to establish the integration between all different systems. Okay, ఇప్పుడు ఇది ఎప్పుడు వెళ్ళాలి ESB కి? యాక్చువల్ గా మోర్ అప్లికేషన్స్ ఆర్ మోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సినప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు రెండే ఉన్నాయి, రెండింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. యాక్చువల్ గా 2 సిస్టమ్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి. అలాంటప్పుడు దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకని, ద కాంప్లెక్సిటీ ఇస్ వెరీ లెస్. దే కెన్ గో ఫర్ ఎ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ టూల్స్. ఏదైనా టూల్స్ ఉంటే సింపుల్ గా లేదా జావాలోనో .NET లో కూడా చేసుకోవచ్చు. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ ఏ హ్యూజ్ ఇంటిగ్రేషన్ టూల్. ఎగ్జాక్ట్లీ. అయితే ESB is a kind of middleware. అంతే కదండి, ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇట్ ఫాలోస్ ది ESB ఆర్కిటెక్చర్, ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ Can we ఆర్కిటెక్చర్. call this a MuleSoft then? Is it a MuleSoft? Can we call ESB as same as MuleSoft? కదా, MuleSoft is a middleware, MuleSoft ఈజ్ ద ESB టూల్. Okay. ఓకే, MuleSoft ఈజ్ ఏ ESB టూల్. మీరు అందుకే మీరు జాబ్స్ చూసినా కూడా మీరు ఒకసారి MuleSoft డెవలపర్ అని చూస్తుంటారు. ఊరికే నౌకరీలో కానీ లింక్డ్ఇన్ లో కానీ అబ్జర్వ్ చేశారు అనుకోండి. అండ్ మ్యూల్ ESB డెవలపర్ అని కూడా చూస్తుంటారు. So there's no difference. Both are same. రెండు బోత్ సేమ్ ఉంది, అంతే కదా. యాక్చువల్ గా ESB ఈజ్ ఏ వే ఆఫ్ ఇంటిగ్రేషన్, అంతే. హౌ వి డూ ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్లీ ఫర్ ద ఎంటర్ప్రైజెస్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బస్. ఎగ్జాక్ట్లీ అంతే. అయితే
ఈఎస్బి టూల్ అని ఎప్పుడు అంటాం ఒక టూల్ ని? అంటే దెర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ విచ్ నీడ్స్ టు ప్రొవైడ్, బట్ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్కెస్ట్రేషన్ చేయగలగాలి, ట్రాన్స్ఫర్మేషన్స్ చేయగలగాలి, ఎన్రిచ్మెంట్స్ చేయగలగాలి. అప్పుడే దాన్ని ఒక టూల్ ని ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఈఎస్బి టూల్ అంటాం. ఈ మూడు మనం MuleSoft ప్రొవైడ్ చేయగలుగుతుందా? ఈ డయాగ్రామ్ చూస్తే Yeah, Mirza will do that, correct? అందువల్ల వీ కెన్ కాల్ ఇట్ ఎస్ యూఎస్బి. ఇక్కడ ఈ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? దెర్ ఆర్ 3 థింగ్స్ మనకి: ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్రిచ్మెంట్. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? ది వే ద రిక్వెస్ట్ నీడ్స్ టు బి హ్యాండెడ్. ఓకే, ఫస్ట్ ఈ యాక్టివిటీ జరగాలి, సెకండ్ ఈ యాక్టివిటీ జరగాలి, థర్డ్ ఇది జరగాలి, లేదా ప్యారల్ గా ఈ 2 జరగచ్చు. ఇట్లాంటి ఆర్గనైజింగ్ ద థింగ్స్ అంతా కూడా దాన్ని ఏమంటాం? ఆ ప్రాసెస్ ని ఆర్కెస్ట్రేషన్ అంటాం. ఆర్కెస్ట్రేషన్ చేస్తున్న MuleSoft ఆబ్వియస్లీ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ మనం డెమోలో డిస్కస్ చేసిన ఇదే చూస్తే ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది. యాక్చువల్ గా ఇది ఫ్లిప్కార్ట్ అనుకుంటే, ఈ ఫ్లిప్కార్ట్ లో మనకి ఒక మొబైల్ ఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇదేం చేసింది? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ దాంతో కనెక్ట్ అయ్యి ఇన్వెంటరీ ఉందా లేదా చెక్ చేసి, ఇన్వెంటరీ ఉంటేనే దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్, అదర్వైజ్ ఇట్ విల్ రిజెక్ట్ ది ఆర్డర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? ఓకే, ఇన్వెంటరీ ఉంది, ఇన్వెంటరీ ఉన్న తర్వాత ఇంకొక సిస్టమ్ తో కనెక్ట్ అయ్యి ఈస్ గెటింగ్ ద డీటెయిల్స్ సేల్స్ ఫోర్స్. అయితే ఇప్పుడు నాకు రిక్వెస్ట్ ఏమో JSON లో వచ్చింది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి ఏమో XML లో కావాలి. ఇట్ విల్ ట్రై టు డూ దట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది, ఆర్కెస్ట్రేషన్ చేస్తుంది. ప్లస్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కి మళ్ళీ జావాలో కావాలి, జావాలో పంపిస్తాను, మళ్ళీ జావా రెస్పాన్స్ ఇస్తుంది, దాన్ని నేను మళ్ళీ XML కో JSON కో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ నుంచి నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ వచ్చింది, బట్ నాకు బిల్లింగ్ అప్పుడు మాత్రం ఫుల్ నేమ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను? ఐ కెన్ enrich, right? Enrich the data. Okay, I can enrich the data with the help of again MuleSoft. Exactly. Enrich చేయగలుగుతాను. అంటే నేను సింపుల్ గా చెప్పాను, ఏజ్ ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఎన్రిచ్మెంట్స్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ MuleSoft. అంటే ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్రిచ్మెంట్స్ ఇవన్నీ పాసిబిలిటీ ఉంది. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బస్. ఎగ్జాక్ట్లీ, ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, దట్స్ వై వి కాల్ ఇట్ ఎస్ ఎ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్. And MuleSoft is providing all the features which are required for ESB integration. That's why MuleSoft is also known as Mule ESB tool or Mule ESB integration tool. Clear అండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? No, I'm good. No, I'm good. No, right? Okay. Anyone else? ఎవరికైనా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే జస్ట్ చెప్పండి, then we'll try to go. ఎప్పుడు వెళ్ళాలండి? వెన్ ఎవర్ అట్లీస్ట్ 2 కంటే ఎక్కువ ఉండాలి. కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ESBకి వెళ్ళడం బెటర్. అదర్వైజ్ ఇట్స్ కంపారిటివ్లీ కాస్ట్లియర్, రైట్? అన్నెసరీలీ మనకి తక్కువ రిక్వైర్మెంట్ ఉండి మరి పెద్ద టూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కువ మనకి కాంప్లెక్సిటీ ఉంటుంది ఇంటిగ్రేషన్ కి అనుకున్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ ESB టూల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఈ ఆర్కెస్ట్రేషన్ లాజిక్, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్, ఎన్రిచ్మెంట్స్. అంటే ఆర్కెస్ట్రేషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద రిక్వెస్ట్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఆర్కెస్ట్రేషన్ లాజిక్. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ మేబీ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్, డేటా ఫార్మాట్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ వచ్చిన డేటా మీద దాన్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసి ఏమైనా న్యూ డేటాను క్రియేట్ చేసే విధానాన్ని ఎన్రిచ్మెంట్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ పాసిబుల్. అయితే ఒక డౌట్ ఏంటంటే చాలా మందికి, ఈ ఎన్రిచ్మెంట్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చేస్తాం? జావా యూజ్ చేస్తామా? కాదు. డేటా వీవ్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ డేటా వీవ్ ద్వారా చేస్తాం. ఓకే, డేటా వీవ్ అనే లాంగ్వేజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఎన్రిచ్మెంట్స్. పవర్ఫుల్ లాంగ్వేజ్ అండి, అండ్ ఇట్ ఈస్ ఏ ప్రొప్రైటరీ లాంగ్వేజ్ ఆఫ్ MuleSoft. ఇప్పుడు మనకి MuleSoft లో 2 నేర్చుకోవాల్సి వస్తుందండి లాంగ్వేజెస్. ఒకటి RAML, ఒకటి డేటా వీవ్. అదేంటండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదన్నారు, 2 చెప్తున్నారు అని అంటారేమో. ఇది సింపుల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది.
అండ్ ఇంకోటి కూడా చెప్తాను కదండి, ఏంటి 60 to 70% ఆఫ్ ద టైం డ్రాగ్ అండ్ డ్రాప్ కరెక్ట్ గా మనకి ఏ కాంపోనెంట్ ఎప్పుడు వాడాలి ఏంటి అనేది తెలిస్తే సగం అయిపోతుంది. అండ్ కాన్ఫిగరేషన్ దానికి ఏమేమి డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అని కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది అనమాట. అక్కడికే ఒక 70% ఆర్ 80% వర్క్ అయిపోతుంది. రెస్ట్ అదర్ థింగ్స్ ఈ 20-30% వర్క్స్ ఇప్పుడు నేను చెప్పిన వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ డేటా వీవ్ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్, యాక్చువల్ గా కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇచ్చేసి ఉంటారండి. ఆ ఫంక్షన్స్ యూటిలైజ్ చేసుకొని ప్రాపర్ గా మనం ఎలా చేయాలో మన మ్యాపింగ్స్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, లేకపోతే ఎన్రిచ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా యూ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా వీవ్ లాంగ్వేజ్. ఈ డేటా వీవ్ కూడా ఏం చేస్తామంటే మనం విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ 2 to 3 డిఫరెంట్ సెషన్స్ అనమాట, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఎన్రిచ్మెంట్స్. కొన్ని ప్రాజెక్ట్స్ లో అయితే అసలు చాలా సింపుల్ గా ఉంటుంది ఇది డేటా వీవ్. కొన్ని ప్రాజెక్ట్స్ లో మీడియం టు కాంప్లెక్స్ ఉండొచ్చు. ఎక్కువ ప్రాజెక్ట్స్ 0 to మీడియం లెవెల్లో ఉంటుందండి. ఓకే, వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి డేటా వీవ్. డేటా వీవ్ అనేది ఏంటి? ఇట్స్ ఏ లాంగ్వేజ్ విచ్ విల్ హెల్ప్ us to do the transformations and enrichments which is provided by MuleSoft, and it is a proprietary language of data MuleSoft exactly. అది ఎలా ఉంటది? సింపుల్ గా ఒక స్క్రిప్టింగ్ లాగా ఉంటది అనమాట. మనకి JSON అర్థమయ్యి యాక్చువల్ గా ప్రాపర్ గా ఈ డేటా వేవ్ లో ఒక 10 to 15 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 10 to 15 ఫంక్షన్స్ కానీ అర్థం అయిపోతే మీడియం లెవెల్ వరకు ప్రాజెక్ట్స్ ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. అండ్ 80-85% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా 0 to మీడియం లెవెల్ వరకే ఉంటాయి. ఓకే, ఆ లాస్ట్ ఒక 10 to 20% బేసికల్లీ కాంప్లెక్సిటీ ఉండేదానికి స్కోప్ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ ఎ లెస్ ప్రాబిలిటీ ఫర్ మరీ టూ మచ్ డేటా వీవ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇచ్చినా కానీ టైం ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఈ రెండు కూడా మనం నేర్చుకుంటాం అండ్ ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ఎగ్జాక్ట్లీ. So one question here, sir. Yeah, Suppose if you, suppose if then whatever ETL, sir, suppose if say మనం ఒక స్టేట్ ని రిప్రజెంట్ ఎంటర్ చేసాం మనం UI లో. సో ఐ ఎంటర్డ్ అన్ అడ్రస్ లో UI లో నేను స్టేట్ నేమ్ ఒకటి పెట్టాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో బట్ ఇన్ ద టార్గెట్ సిస్టమ్ అది AP లాగా రిప్రజెంట్ అయింది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ MuleSoft లో అవుతుంది, అది ETL ప్రాసెస్ కదా. సో అది ఎక్కడ వస్తుంది? అది డేటా ట్రాన్స్ఫర్మేషన్ లేదా? మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఓన్లీ అది పేలోడ్ కదా, XML అండ్ JSON పేలోడ్ లో చెప్తున్నారు మీరు. బట్ డేటా ఎలిమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అది ఎక్కడ జరుగుతుంది? ఇది డేటా వీవ్ యూజ్ చేస్తామండి. ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని కాంపోనెంట్ ఉంటుంది, లేకపోతే సెట్ పేలోడ్ అని, సెట్ వేరియబుల్ అని కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్ లోపల ఈ లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అప్లికేషన్ అండి. ఓకే, ఈ అప్లికేషన్ లో నాకు డేటాబేస్ నుంచి యాక్చువల్ గా కూడా జావా రెస్పాన్స్ వస్తుంది. ఓకే, డేటాబేస్ ఈస్ డిపెండెంట్ ఆన్ జావా అండ్ జావా రెస్పాన్స్ వస్తుంది. బట్ ఐ వాంటెడ్ టు సెండ్ వన్స్ ఈ యాక్టివిటీ జరిగిన తర్వాత ఐ వాంట్ టు సెండ్ ఏ JSON రెస్పాన్స్. ఐ యూజ్డ్ ఏ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అండ్ దెన్ ఐ యూజ్ డేటా వీవ్. ఇక్కడ డేటా వీవ్ ఏం లేదు కానీ ఓన్లీ జస్ట్ మ్యాపింగ్ చేసాం, హార్డ్ కోడ్ చేసాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ ఏదైనా తీసుకుంటే ఫెచ్ చేద్దాం. జోన్ ఇప్పుడు డేటాబేస్ నుంచి నేను కొన్ని రికార్డ్స్ ని ఫెచ్ చేసుకున్నా ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఈ ఎంప్లాయీ టేబుల్ లో నుంచి నాకు వచ్చేటప్పుడు ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జావా. బట్ మై కన్స్యూమర్ ఆఫ్ దిస్ API రిక్వైర్స్ ద డేటా ఇన్ JSON ఫార్మాట్. ఎవరు చేస్తున్నారు అది? అండ్ ఇట్ రిక్వైర్డ్ ద డేటా ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్ ఆల్సో. ఫార్మాట్ ఏది? జావా నుంచి JSON కావాలి ఒకటి, అండ్ సెకండ్ థింగ్ ఈ ఫీల్డ్ నేమ్స్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ గా కావాలి వాళ్ళకి. ఇక్కడ ఏం చేసాం చూడండి, సింపుల్ గా లాజిక్స్ వాడాము. ఇక్కడ డేటా వీవ్ లాజిక్స్ మ్యాప్ చేసాం, దానికి సంబంధించిన లాజిక్ రాసాం ఆటోమేటికల్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎంప్లాయీ స్టేటస్ ట్రూ అయితే యాక్టివ్ పెట్టాలి, ట్రూ కాకపోతే ఇన్యాక్టివ్ పెట్టాలి. ఇఫ్ కండిషన్ వాడాం, ఇఫ్ కండిషన్ వాడి చేసాం. ఇప్పుడు ఇది కన్వర్ట్ చేసి దెన్ ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్ టు ద కన్స్యూమర్ ఆఫ్ దిస్ అప్లికేషన్. ఇప్పుడు ఇది లేదనుకోండి, ఈ డేటా వీవ్ మనం చేయగలిగేది లేదకపోతే ఏముంది, జావా రెస్పాన్స్ వస్తుంది, జావా రెస్పాన్స్ ని పంపించాల్సి వస్తుందండి. So that data view should be part of every transaction between applications. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక ఇంప్లిమెంటేషన్ అనుకోండి. ఇంప్లిమెంటేషన్ లో డేటా వీవ్ ఒక కాంపోనెంట్ లోనే కదా వాడాం యాక్చువల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, డేటాబేస్ ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ కావాలి, డేటాబేస్ లో ఏ కనెక్టర్ కావాలి, సెలెక్ట్ కావాలి.
ఇది తెలియాలి, దీన్ని డ్రాగ్ డ్రాప్ చేస్తాను, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా క్రియేట్ చేసుకుంటాను. అలాగే 70 to 80% ఆఫ్ ద వర్క్ అయిపోద్దని చెప్తున్నా. అర్థమైందా మీకు? నేను చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఇదంటే సింపుల్ది. ఒక 3-4 డిఫరెంట్ సిస్టమ్స్ తో కమ్యూనికేట్ అయ్యి మనం మొత్తం ఆర్కెస్ట్రేషన్ చేసి పంపించాలి. ఈ 3-4 సిస్టమ్స్ ని సీక్వెన్షియల్ గా కాల్ చేయాలా లేదా ప్యారల్ గా కాల్ చేసుకోవచ్చా, ఇవన్నీ మొత్తం మనం డిసైడ్ అయ్యి మొత్తం కానీ అంతా సెట్ చేస్తే 60 to 70% 70 to 80% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ కదా యాక్చువల్ గా కూడా ప్రాపర్ గా. ఇప్పుడు ఆ డేటాని ఎలా మార్చాలి అనేది నెక్స్ట్. ఆ 20 to 25% ఆఫ్ ద వర్క్ విల్ బి దేర్. క్లియర్ అండి? Yeah, okay. అంటే నేను చెప్పేది కూడా ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ థింక్స్ దాట్ ఇట్ విల్ బి వెరీ కాంప్లెక్స్. అయ్యో అసలు 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇన్ ఇయర్స్ లో నేను చేసే ప్రాజెక్ట్స్ లో కూడా ఐ హావ్ సీన్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ వెరీ కాంప్లెక్స్. I have handled more than I think more than 6 అనుకుంటా యాక్చువల్లీ, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఈ 6 లో ఒకే ఒకటి కాంప్లెక్సిటీ వచ్చింది. అది కూడా ఏమైందంటే ఆల్రెడీ మొత్తం డెవలప్ చేస్తున్నారు, దే నీడ్ సపోర్ట్ ఫర్ 6 months ఎంతో ఒక పీరియడ్ లో కావాల్సి వచ్చింది. దెన్ దే అప్రోచ్ us and we have supported for that 6 months and then we came back. అయితే మీరు అడిగిన దానికి ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. అప్పుడు ETL టూల్ కి MuleSoft తేడా ఏంటని అడగచ్చు. ఇఫ్ సమ్మన్ కెన్ ఆన్సర్ టెల్ మీ. యాక్చువల్గా ETL టూల్ కి MuleSoft కి తేడా ఏంటి? ఇప్పుడు ETL టూల్ తో ఏపీ డెవలప్ చేయగలుగుతామండి? No. చేయలేం. యాక్చువల్గా ETL టూల్ జాబ్ ఏంటి? జస్ట్ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్స్ నుంచి మనం డేటా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ETL టూల్ ఇది, it will extract the data from those systems and then transform it and then it will load into a different systems. ఒకవేళ మనకు 3 సిస్టమ్స్ కావాలంటే 3 సిస్టమ్స్ లోకి చేస్తుంది, లేకపోతే ఒక సిస్టమ్ కావాలంటే ఒక సిస్టమ్ కి చేస్తుంది. ఓకే, జస్ట్ it will extract the data from the source systems, transform the data into the format the target systems require them, and then it will load into the target systems. Exactly. Okay, ETL tool. But MuleSoft will do the ETL job also. బట్ అయితే హెవీ ఈటీఎల్స్ కి MuleSoft వాడచ్చా? నో. ఓకే, ఇట్స్ ఏ రెగ్యులర్ ETL టూల్. అంటే ETL టూల్ అంటే నా ఉద్దేశం అంటే రెగ్యులర్ చిన్న యాక్టివిటీస్ కి లేకపోతే మీడియం సైజ్ డేటాకి వాటికి వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డేటా వేర్ హౌస్ సంబంధించిన హ్యూజ్ డేటాస్ ఉంటాయి, ఒక 5 years డేటా తీసుకొచ్చేసి మనం వేరే సిస్టమ్ లో వేయాలి. దెన్ ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ స్పెషలైజ్డ్ ETL టూల్స్, ఇన్ఫర్మాటికా కానీ లేకపోతే స్నోఫ్లేక్ అని ఇంకొక టూల్ ఉంటుంది. ఇలాంటి టూల్స్ కి సపరేట్ గా వెళ్ళచ్చు. అయితే MuleSoft ఏంటి, ఇట్ విల్ అండ్ ఇంకోటి ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ లో ETL ఈజ్ ఎ పార్ట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకని MuleSoft కెన్ బి ఏ మీడియం సైజ్ ETL టూల్ ఆల్సో అలాంగ్ విత్ ది మనకి APIs డెవలప్మెంట్ చేసేదానికి బేసికల్ కూడా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంటిగ్రేషన్ కదా, ఒక సిస్టమ్స్ నుంచి ఇంకో సిస్టమ్స్ కి మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇక్కడ. అప్పుడు ఇది కూడా ఇంటిగ్రేషన్ కదా, మల్టిపుల్ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ETL ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ ఇంటిగ్రేషన్. ఈజ్ దట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? No, Mahesh. ఓకే, నౌ ఇది క్లియర్ కదా మనకి MuleSoft అనేది ESB టూల్ అని కూడా క్లియర్ గా క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మోనోలిథిక్ అప్లికేషన్, దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, తర్వాత మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. యాక్చువల్లీ మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటండి? ఎనీ ఐడియా? ఓకే, సింపుల్ చెప్పాలంటే It is ఇప్పుడు ఫర్ standard. ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి.
ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉంది. ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇప్పుడు లాగిన్, పాస్వర్డ్ రీసెట్, యూజర్ ఐడి రికవరీ, చెక్ బ్యాలెన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, ఒక 4 to 5 డిఫరెంట్ సర్వీసెస్ తీసుకుని, అంటే ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, బట్ అన్ని మనం మెన్షన్ చేయలేం కాబట్టి ఈ అన్ని సర్వీసెస్ ని ఒకే ఒక అప్లికేషన్ లో డెవలప్ చేసి పెట్టడమే దాన్ని మోనోలిథిక్ అప్లికేషన్ అంటారు. ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకొక 10 ఎక్స్ట్రా న్యూ సర్వీసెస్ వచ్చాయి. ఆ న్యూ సర్వీసెస్ కూడా అగైన్ యూ విల్ డెవలప్ ఇన్ ద సేమ్ అప్లికేషన్. అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ బిజినెస్ సర్వీసెస్ ఇంటూ వన్ అప్లికేషన్ ఈజ్ నోన్ యాజ్ మోనోలిథిక్ అప్లికేషన్. అండ్ ఒక 10 అట్లీస్ట్ మినిమం అన్న ఒక 5 to 10 years ముందంతా కూడా ఎక్కువగా దే యూస్ టు ప్రిఫర్ మోనోలిథిక్ అప్లికేషన్స్. తర్వాత ఏమైందంటే the complexity increased, and then this particular architecture is not at all suitable. Okay, అందువల్ల ఏమైంది, then they came into microservices architecture. Okay, అయితే వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? మోనోలిథిక్ అప్లికేషన్ ఏముంది, సింపుల్ గా ఒకే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో డెవలప్ చేస్తూ ఉంటాం కోడ్. ఎగ్జాక్ట్లీ సింపుల్ గా డెవలప్ చేస్తాం, బాగానే ఉంటుంది, ఫాస్టర్ గా డెవలప్ అవుతుంది. కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెరిగే కొద్ది. ఫస్ట్ లో యూ హ్యావ్ 10 సర్వీసెస్, ఓకే అన్ని దాంట్లో చేసాం, బాగానే ఉంది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 10 సర్వీసెస్ యాడ్ అయినాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ 10 కి మళ్ళీ ఇంకా 10 యాడ్ చేస్తాం, కాంప్లెక్సిటీ పెరిగిపోతా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 10 వచ్చాయి, ఎందుకంటే ఆర్గనైజేషన్ అనగానే పెద్దది కదా బేసికల్ గా కూడా. ఓకే, అప్పుడు ఏమైంది, కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఈ అప్లికేషన్ హెవీ అయిపోతుంటది, అండ్ ప్రతి చిన్నదానికి ఇదే అప్లికేషన్ ని డౌన్ చేసి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఫీచర్స్ ఉన్నాయి. 20 ఫీచర్స్ లో ఏదో ఒక ఫీచర్ లేదని ఇష్యూ వచ్చినా కూడా వేరే ఫీచర్స్ కూడా పనిచేయవు. ఓకే, అందుకని ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ ఫస్ట్ అడ్వాంటేజెస్ అన్ని చూస్తే సింపుల్ టు డెవలప్, ఫాస్టర్ టు డెవలప్, ఈజీ టు టెస్ట్ ఆల్సో, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అండర్ వన్ రూఫ్. ఎగ్జాక్ట్లీ, ఈజీ టు డిప్లాయ్, ఒకే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాల్సి. ఇవన్నీ అడ్వాంటేజెస్. బట్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టు కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ విత్ టైం. ఏమవుతుంది, ఇప్పుడు ఈరోజు 10 సర్వీసెస్ ఉన్నాయి, రేపు 100 సర్వీసెస్ అయినాయి, అప్పుడు ఆటోమేటికలీ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ అప్లికేషన్ ఈస్ ఇంక్రీజింగ్ సో మచ్. ఎగ్జాక్ట్లీ, కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఈస్ ఇంక్రీజింగ్, రైట్? ఆబ్వియస్లీ. ఓకే, అది ఇప్పుడు 100 సర్వీసెస్ ఒకే దాంట్లో ఉంటే దాన్ని వెళ్ళి చదువుకొని మొత్తం రీడ్ చేసి దాన్ని మొత్తం అర్థం చేసుకునే దానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకే ఒక అప్లికేషన్ హ్యూజ్ అప్లికేషన్ అయినప్పుడు రెస్పాన్స్ కూడా స్లో అవుతుంది. ఎందుకని? ద కోడ్ బేస్ ఈస్ హై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 10,000 వర్డ్స్ ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేసేదానికి, 2 lakh వర్డ్స్ ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేసేదానికి ఇప్పుడు 10,000 ఫాస్ట్ గా ఓపెన్ అవుద్ది, 2 lakh వర్డ్స్ ఉన్న డాక్యుమెంట్ కొంచెం టైం పడుతుంది. ఓకే, ద సేమ్ వే వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అప్లికేషన్, ఇట్ విల్ రెస్పాండ్, కొంచెం లేటెన్సీ ఉంటుంది రెస్పాన్స్ టైం లో బేసికల్ గా కూడా. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 సర్వీసెస్ ఒకే దాంట్లో ఉన్నాయనుకుంది, మోనోలిథిక్ అప్లికేషన్. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక సర్వీస్ లో వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒకే అప్లికేషన్ లో నేను కోడ్ చేంజ్ చేయాలి, కోడ్ చేంజ్ చేసి మళ్ళీ అదే కోడ్ ని డిప్లాయ్ చేయాలి. అప్పుడు ఎవ్రీడే డౌన్ టైం ఉంటుంది అప్లికేషన్. 100 సర్వీసెస్ లో ప్రతిరోజు ఏదో ఒక చేంజ్ ఉందనుకోండి, ఎవ్రీ 2 days కి 3 days కి ఒకసారి డౌన్ టైం ఉంటుంది. అంటే ఒక సర్వీస్ కోసం వేరే సర్వీసెస్ కూడా పనిచేయాలి ఆ డౌన్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 2 hours 3 hours పెట్టుకున్నాం అనుకోండి యాక్చువల్లీ. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గివ్ ది బెస్ట్ సర్వీస్ టు ద యూజర్స్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ నాన్ రిలయబుల్. ఎందుకంటే రిలయబుల్ కాదు, ఒక సర్వీస్ కోసం అన్ని సర్వీసెస్ కూడా ఆపుతున్నాం, అప్పుడు ఆబ్వియస్లీ దర్ ఈస్ అ ప్రాబ్లం, రైట్? ఒక దాంట్లో ఇష్యూ వచ్చినా వేరేవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దట్స్ నాట్ ఏ రిలయబుల్ వన్, అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆల్సో. ఇప్పుడు 100 సర్వీసెస్ దాంట్లో ఒక దాంట్లో ఇష్యూ వస్తే అరౌండ్ 99 సర్వీసెస్ ఆర్ డిపెండెంట్ ఆన్ దట్ పర్టికులర్ వన్, బికాస్ యూ నీడ్ టు మేక్ ద చేంజ్ ఇన్ ద అప్లికేషన్ అండ్ దెన్ అగైన్ డిప్లాయ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలాంటి డిసడ్వాంటేజెస్ అన్ని ఉండడం వల్ల ఇండస్ట్రీ హెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెర్చ్ ఫర్ ఎ సొల్యూషన్. అప్పుడు దే కేమ్ టు a solution called microservices. Exactly. ఈ మైక్రో సర్వీసెస్ ఏం చేస్తాడు యాక్చువల్గా కూడా? ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ ఏ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్. యాక్చువల్గా వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. బట్ స్టిల్ మనకి ఎస్పెషల్లీ MuleSoft వచ్చేటప్పటికి హౌ డు యూ హ్యాండిల్ ద బ్యాక్ ఎండ్ రిలేటెడ్ యాక్టివిటీస్? ఎలాగ ఏం చేస్తాం,
స్ప్లిట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ స్మాలర్ ప్రాసెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇందాక 5 సర్వీసెస్ తీసుకున్నాం. ఆ 5 సర్వీసెస్ ని ఒకే అప్లికేషన్ లో చేయకుండా ఒక్కొక్క సర్వీస్ ని ఇండిపెండెంట్ సర్వీస్ గా డెవలప్ చేసి ఒక ఇండిపెండెంట్ అప్లికేషన్ గా డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్ చేసాం అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకదాంతో కమ్యూనికేషన్ కావాలంటే విల్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ కి దీనికి కావాలి, ఈ సర్వీస్ కి దీనికి కావాలి, ఈ సర్వీస్ కి దీనికి కావాలి, అంటే ఒక సర్వీస్ కి మనకి కనెక్షన్ కావాలన్నా కూడా యూ కెన్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అండ్ యూ కెన్ ఎక్స్చేంజ్ ద మెసేజెస్. ఒకదానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అవసరం లేదు, దట్స్ ఫైన్, వీ కెన్ లీవ్ ఇట్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఇండిపెండెంట్ గా ఇదే వర్క్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ అలాగా we will split the entire project into smaller processes which are meaningful. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది, లాగిన్ ఫంక్షనాలిటీ సపరేట్ చేశాను. ఫర్గెట్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ ఉంది, దాన్ని ఒక సపరేట్ అప్లికేషన్ చేశాను. యూజర్ నేమ్ రికవరీ యాక్చువల్లీ అది ఒకటి సపరేట్ చేశాను. ఇట్లాగా ఒక్కొక్క ఫంక్షనాలిటీని వీ కెన్ ఏం చేయొచ్చండి, సపరేట్ సర్వీస్ చేసి ఆ సర్వీస్ ని మనం డిప్లాయ్ చేసుకుంటే ఏమవుతుంది, దట్ ఆర్కిటెక్చర్ ఈస్ నోన్ యాజ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఓకే, డెవలపింగ్ ఈచ్ బిజినెస్ సర్వీస్ యాజ్ ఎ సెపరేట్ ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్. మన ప్రాజెక్ట్ ని బట్టి మన ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, హీ విల్ ట్రై టు స్ప్లిట్ ద ప్రాసెసెస్. అండ్ ఈ ప్రాసెస్ కి ఒక ఏపీఐ చేద్దాం, లేకపోతే ఈ ప్రాసెస్ కి ఏపీఐ చేద్దాం, లేకపోతే ఈ ప్రాసెస్ కి 2 ఏపీఐస్ చేద్దాం, అట్లా మొత్తం డిసైడ్ చేసి విల్ కమ్ ఇంటు ఏ కంక్లూషన్. అయితే మనకి నా మై క్వశ్చన్ ఈస్ లైక్ అడ్వాంటేజెస్ ఏంటి, మళ్ళీ దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయా? ఉంటాయి. ఎందుకుండు? బేసికల్ గా చెప్పాలంటే ఏ సిస్టమ్ కైనా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ 2 ఉంటాయి. అలాంటప్పుడు డిసడ్వాంటేజెస్ ఉంటే ఎందుకండి మనం మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్కి వెళ్ళడం అని ఒక డౌట్ రావచ్చు. అడ్వాంటేజెస్ ఎక్కువ కాబట్టి. ఓకే, అడ్వాంటేజెస్ ఎక్కువ, కంఫర్ట్ ఎక్కువ, కన్వీనియన్స్ ఎక్కువ కాబట్టి దెన్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ షిఫ్టెడ్ టువర్డ్స్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. అలా అని చెప్పేసి ప్రతిదీ అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం స్ప్లిట్ చేసి వాడేసేయకూడదండి. ఓకే, వెరీ కేర్ఫుల్ గా డిజైన్ చేయాలి. అండ్ దిస్ ఈస్ నాట్ ద జాబ్ ఆఫ్ ఎ డెవలపర్, బట్ ఇట్ ఈస్ డెవలపర్స్ జాబ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మైక్రో సర్వీసెస్ అండ్ వాట్ ఈస్ మోనోలిథిక్ అప్లికేషన్. ఇది తెలిసి ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్స్ ఎ జనరల్ కాన్సెప్ట్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ మ్యూల్సాఫ్ట్, ఇట్ ఈస్ ఎ జనరిక్ కాన్సెప్ట్. బట్ మ్యూల్సాఫ్ట్ కి ఇంకో 2-3 minutes లో ఐ విల్ కనెక్ట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మ్యూల్సాఫ్ట్ అనేది ఐ ట్రై టు కనెక్ట్ ఇట్. అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో సర్వీస్ ఏంటి? అడ్వాంటేజెస్ లెస్ కాంప్లెక్సిటీ. ఎందుకని? ఐఎమ్ ట్రైంగ్ టు బ్రేక్ ఈచ్ సర్వీస్. ఒక మీనింగ్ఫుల్ సర్వీస్ ని ఏం చేస్తున్నాను నేను, ఒక మీనింగ్ఫుల్ సర్వీస్ ని ఏం చేస్తున్నాను, సపరేట్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, కాంప్లెక్సిటీ తక్కువ కదా, దానికి ఈజీగా మనం అర్థం చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది, రైట్? అందుకని లెస్ కాంప్లెక్సిటీ. డెవలప్ ఫాస్టర్. అదేంటండి, ఒక అప్లికేషన్ బదులు మనం చాలా చేస్తున్నాం, అలాంటప్పుడు డెవలప్ ఫాస్ట్ అని ఒక కాంట్రడిక్టరీ పాయింట్ రాశారని ఒక డౌట్ రావచ్చు మనకి. కానీ డెవలప్ ఫాస్ట్ అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక ఎంటర్ప్రైజ్ ఉంటే ఎంటర్ప్రైజ్ లో హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ కి ఇనిషియల్ గా కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది ఇఫ్ యూ గో ఫర్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. బట్ స్టిల్ ఇనిషియల్ గా టైం పట్టిన లాంగ్ రన్ లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ షుడ్ సీ ఇట్ ఇన్ ద లాంగ్ రన్. చాలా సర్వీసెస్ రీయూజ్ చేసుకునే దానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉందండి. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్, మొబైల్ బ్యాంకింగ్ సంబంధించిన అప్లికేషన్ మనం ఒక ఏపీఐ డెవలప్ చేసాం, లాగిన్ ఏపీఐ సంబంధించి చేసాం, డేటాబేస్ కి కనెక్ట్ అయ్యింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఐసిఐసిఐ వాడే యాక్చువల్ గా కూడా ఇది నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ అప్లికేషన్ బ్యాంకింగ్ కానీ దానికి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఏపీఐ. ఇప్పుడు కెన్ ఐ యూజ్ ద సేమ్ లాగిన్ ఏపీఐ? ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మ్యూచువల్ ఫండ్ కి సపరేట్ గా ఇంకొక అప్లికేషన్ రెడీ చేస్తున్నాడు, మొబైల్ అప్లికేషన్ అండ్ వెబ్ అప్లికేషన్. కెన్ ఐ యూజ్ ద సేమ్ ఏపీఐ ఫంక్షనాలిటీ? రీయూజ్ చేసుకోగలుగుతాను లాగిన్ ఫంక్షనాలిటీ? అప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్ గా డెవలప్ చేసేదానికి స్కోప్ ఉంటుంది లాంగ్ రన్ లో. అంటే నేను సింపుల్ ఒక యూస్ కేసు చెప్పాను, కానీ పెద్ద ఆర్గనైజేషన్స్ లో చాలా సర్వీసెస్ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ లో బ్రేక్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, బట్ ఇన్ ద లాంగ్ రన్ యూ కెన్ డెవలప్ ద ఐటమ్స్ వెరీ ఫాస్టర్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్ యాక్చువల్లీ. దెన్ ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకని? యూ హ్యావ్ బ్రోకెన్ దమ్ ఇంటూ అండర్స్టాండబుల్ పీసెస్ బేసికల్ అండ్ మీనింగ్ఫుల్ పీసెస్. అప్పుడు ఆటోమేటికలీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు మేనేజ్ ఆల్సో. ఎందుకని? యూ ఆల్రెడీ బ్రోక్ దమ్ ఇంటూ ద ప్రాపర్ అండర్స్టాండబుల్ పీసెస్. ఎగ్జాక్ట్లీ. ఈజీ టు రీయూస్, ఇప్పుడే చెప్పాను.
అండ్ స్కేల్ ఈజీలీ. ఈ స్కేల్ ఈజీలీ అంటే ఏంటి? ఇప్పుడు You want to ఫర్ increase- ఎగ్జాంపుల్ చెప్పండి. యా ప్లీజ్ గో. Yeah, if you want to increase the the number of nodes, then you can easily add it to that without. యా ఓకే. రిసోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెసింగ్ ద రిక్వెస్ట్, అంతే కదా. ఒకవేళ మెమరీ అయితే మెమరీ, సిపియూ అయితే సిపియూ, లేకపోతే నోట్స్ అయితే నోట్స్, ఏదైనా కానీ బేసికల్ గా కూడా కెన్ ఐ కాల్ ఇట్ ఎస్ రిసోర్సెస్? Yeah. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోనోలిథిక్ అప్లికేషన్ ఉందండి. ఈ మోనోలిథిక్ అప్లికేషన్ లో 100 సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 సర్వీసెస్ లో ఐ రిక్వైర్ మోర్ resources or more power for only 10 applications or 10 services. Can I do that actually? ఇప్పుడు పెంచితే అన్ని మొత్తం అంత అప్లికేషన్ అంతా పెంచాలి కదా, విచ్ ఈస్ అన్నెసరీ ఆనెస్ట్లీ స్పీకింగ్. అదే ఈ 100 సర్వీసెస్ ని మొత్తం మనం బ్రేక్ చేసి ఉంటే ఇండివిజువల్ గా, ఇప్పుడు ఏ 10 కి అయితే మనకి రిసోర్సెస్ పెంచుకోవాలనుకుంటున్నామో ఆ 10 రిసోర్సెస్ కి పెంచుతాం, రెస్ట్ 90కి పెంచాం. అప్పుడు దిస్ ఈస్ స్కేలబిలిటీ. మనకి వేటికి కావాలో వాటి వరకు అప్లై చేసుకునేదానికి కూడా స్కోప్ ఉందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. అండ్ ఇట్ ఈస్ రిలయబుల్. ఏది పని చేయదో దాని వరకే డిప్లాయ్ చేస్తాం, దాని వరకే డౌన్ టైం ఉంటుంది, కొరవాటికి ఉండదు. కొరవాటికి డిపెండెంట్ సర్వీసెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ కి ఒక 3-4 డిపెండెంట్ అనుకోండి, ఆ 3 to 4 సర్వీసెస్ డౌన్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది, కానీ మొత్తం ఎంటైర్ 100 సర్వీసెస్ డౌన్ అయ్యేదానికి స్కోప్ లేదు. ఓకే. అందుకని రిలయబిలిటీ కంపేర్ టు మోనోలిథిక్, ఇట్స్ మోర్ రిలయబుల్ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 100 సర్వీసెస్ ఇండిపెండెంట్ గా దాదాపుగా, అంటే నేను చెప్పి 100% ఇండిపెండెంట్ అని చెప్పను, కానీ బట్ ఒక 60 to 70% ఇండిపెండెన్సీ వచ్చేదానికి స్కోప్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. దీస్ ఆర్ ద డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో సర్వీసెస్. అయితే మీరు డిసడ్వాంటేజెస్ కూడా చెప్పారు కదండి, అదేముంటది అని అంటే అది కూడా డిస్కస్ చేస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనకి బేసికల్ కూడా. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను నేను, ఇప్పుడు 100 సర్వీసెస్ గా బ్రేక్ చేసాం, బాగానే ఉంది, కానీ వీ రిక్వైర్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ అప్లికేషన్స్ ఆల్సో. అంటే అన్నిటికీ అన్ని అవసరం లేకపోయినా కొన్నిటికి కమ్యూనికేషన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ ఎ సపరేట్ అప్లికేషన్, దిస్ ఈస్ ఎ సపరేట్ అప్లికేషన్, దిస్ ఈస్ ఎ సపరేట్ అప్లికేషన్. అప్లికేషన్ లోపల ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఒకే మెమరీ, ఒకే థ్రెడ్ లో అంత ప్రాసెస్ జరుగుతుంటది కాబట్టి యాక్చువల్ గా కూడా ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఏ లిటిల్ ఫాస్ట్ జనరల్ కంపారిటివ్లీ. బట్ ఇక్కడ ఏంటి, ఎస్టాబ్లిష్ ఇంటర్ సర్వీస్ కమ్యూనికేషన్, ఎక్స్ట్రా ఒక చిన్న ఎఫర్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది అనమాట. బట్ ఈ డిసడ్వాంటేజెస్ పోల్చుకుంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ట్రైంగ్ టు ఆప్ట్ ఫర్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ వన్ సర్వీస్ ఆన్ అనదర్ సర్వీసెస్, ఇది తక్కువ అండి యాక్చువల్ గా కూడా. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అప్లికేషన్ అనుకోండి, ఈ అప్లికేషన్ లో కూడా నేను లోపల ఇంటర్నల్ గా ఏమైనా చేంజ్ చేస్తే దీనికి ఏం ఎఫెక్ట్ కాదు, ఈ అప్లికేషన్ కి దీనికి డిపెండెన్సీ ఉంది కాబట్టి. కానీ నేను దీని నుంచి రిక్వెస్ట్ రెస్పాన్స్ స్ట్రక్చర్ లో కానీ చేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు దీని ఎఫెక్ట్ ఉంటుంది యాక్చువల్ గా కూడా. ఓకే. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ లో చేంజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు దీని డిపెండెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిపెండెన్సీ ఉంది, ఇది ఒక డిపెండెన్సీ ఉంది, ఈ 3 అప్లికేషన్స్ లో చేంజెస్ చేయాలి నేను. అది ఐడెంటిఫై చేసి చేయడం కొంచెం కష్టం. అట్లాంటి సిచ్యువేషన్స్ లో కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ని మాక్సిమమ్ ఏం చేస్తారు, అసలు యాక్చువల్ గా అలాంటి ముందుగానే అలాగే రిక్వెస్ట్ రెస్పాన్స్ చేంజ్ అయ్యే విధంగా చేయరండి. ముందుగానే జాగ్రత్తగా మాక్సిమం ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసి పెట్టుకుంటారు అనమాట. అప్పుడు ఇంటర్నల్ గా చేంజ్ చేస్తే ఏం కాదు, ఇంటర్నల్ గా నేను ఇంకో ట్రాన్స్ఫర్ మెసేజ్ పెట్టుకుని లోపల ప్రాసెసింగ్ కానీ అదంతా కానీ నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది అదర్ 3 డిపెండెంట్ సర్వీసెస్ ఆల్సో. ఓకే. నెక్స్ట్, వీకోర్ అవైలబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోనోలిథిక్ అప్లికేషన్ లో 100 సర్వీసెస్ కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 2 GB సరిపోయింది అనుకోండి, లేదు ఒక 5 GB అనుకోండి, యాక్చువల్గా 5 GB మెమరీ అండ్ సమ్ CPU. బట్ నీకు అదే దీన్ని నేను 100 గా డివైడ్ చేస్తే అట్లీస్ట్ నా లెక్కలో అప్రాక్సిమేట్లీ 10 to 15 GB అని అవసరం ఉంటుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కాస్ట్లీ కదండి. ఎంత కాస్ట్లీ ఉంది, 2 to 3 days మోర్ కాస్ట్లీ దాన్ ద రెగ్యులర్ వన్, రైట్? ఓకే. అదే చెప్తున్నాను, అది కూడా ఒక డిసడ్వాంటేజ్, కాస్ట్ ఇంక్రీస్ అవుతుంది. బట్ స్టిల్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ దట్ అమౌంట్ బికాస్ దే సీ ద కంఫర్ట్ అండ్ ద కన్వీనియన్స్ ఇన్ ది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. అయితే ఈ కాస్ట్ మ్యూల్సాఫ్ట్ ఎలా పెరుగుద్ది, మ్యూల్సాఫ్ట్ లో క్లౌడ్ హబ్ మోడల్లో వీకోర్ అని ఒకటి అంటారు అనమాట. ఈ వీకోర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ది
మెమరీ ఆర్ ద సిపియు పవర్ అలొకేటెడ్ టు ఏ పర్టికులర్ అప్లికేషన్ అనమాట. జనరల్ గా కూడా ఆ అప్లికేషన్ కి మనం అంటే ఇచ్చే మెమరీ కానీ సిపియు పవర్ కాబట్టి అది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఈ వీకోర్ అనేది ఎక్కువ పర్చేస్ చేయాలి మనకు మ్యూల్సాఫ్ట్ దగ్గర నుంచి. ఈ వీకోర్ ఎక్కువ పర్చేస్ చేసే కొద్దీ ఆబ్వియస్లీ ద కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ అండ్ కాస్ట్ ఆఫ్ అక్వైరింగ్ విల్ బి వెరీ వెరీ హై. ఎగ్జాక్ట్లీ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేసేదానికి కొంచెం కాస్ట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ రెడీ ఫర్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? నో మహేష్. ఓకే. అయితే మ్యూల్సాఫ్ట్ లో ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఎలా చేస్తాం? దట్స్ ద క్వశ్చన్. మనకి జనరల్ గా కూడా మ్యూల్సాఫ్ట్ లో ఏంటంటే ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ మనం ఇంప్లిమెంట్ చేసేదానికి మ్యూల్సాఫ్ట్ హెస్ కమ్ అప్ విత్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ ఏపీఐ లెడ్ కనెక్టివిటీ. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ స్పెసిఫికల్లీ టు మ్యూల్సాఫ్ట్ ఓన్లీ ఈ కాన్సెప్ట్. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ మీకు సర్టిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పర్టికులర్ టాపిక్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇది థియరిటికల్ కాన్సెప్టే, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే. ఏపీఐ లెడ్ కనెక్టివిటీ ఏంటి? ఇది మన ఏపీఐస్ కి ఫాలో అయ్యే అప్రోచ్. ఓకే, వెరీ క్లియర్. బట్ అసలు ఇదేంటి అంటే మ్యూల్సాఫ్ట్ ఒక బెస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఇది ఒక బెస్ట్ వే టు ఇంప్లిమెంట్ ది ఏపీఐ లెడ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి ఒక ఆర్కిటెక్చర్ డిఫైన్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఏంటి అంటే ఏపీఐ లెడ్ కనెక్టివిటీ ఇస్ అండ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ అప్లికేషన్స్ ఇన్ ఏ మెథాడికల్ వే అంటే ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే త్రూ రీయూజబుల్ అండ్ పర్పస్ఫుల్ ఏపీఐస్. ఇప్పుడు సేమ్ మైక్రో సర్వీసెస్ కూడా అదే కదండి. రీయూజబుల్ ఉన్నాయి, రీయూజబుల్ చేయండి. ఏమైనా మీనింగ్ఫుల్ గా ఉంటే వాటిని డివైడ్ చేయండి. అదే చేస్తున్నాం. అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ లెడ్ కనెక్టివిటీ చెప్పాలంటే వీడు కూడా అదే చెప్తున్నాడు. ఇదే API led connectivity is an integration strategy to transfer the data between different applications with the help of reusable and purposeful APIs basically. Next, APIs are developed to play a specific role. Actually, general ga manaki em jarugutundandi, front end applications untai and back end applications untai. Okay, మధ్యలో మనకు ఒక మిడిల్ వేర్ లేయర్ వస్తుంది. ఓకే, వీటికి మనం we need to establish the communication and exchange the messages. Exactly. అయితే వీడేం చెప్తున్నా అంటే ఏపీఎస్ చేసేటప్పుడు ఒక్కొక్క పర్పస్ కి ఒక్కొక్క ఏపీఐ వాడదాం అని చెప్తున్నాడు. అదే ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్స్ కి కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా కూడా సిస్టమ్స్ కి కనెక్ట్ అయ్యి డేటా తెచ్చుకునే దానికి ఒక లేయర్ పెట్టుకుందాం. డేటా వచ్చిన తర్వాత ఆ డేటాని ప్రాసెస్ చేసేదానికి ఒక లేయర్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఆ డేటా ప్రాసెస్ అయిన తర్వాత మనం వేరే అప్లికేషన్స్ పంపించేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ లేయర్ పెట్టుకొని దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం. అంటే ఒక 3 లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుదాం. ఒక్కొక్క లేయర్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది, అలా ఫాలో అవ్వండి ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అని చెప్తున్నాడు. ఇదేమైనా కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన ప్రాక్టీస్? నో, ఇట్స్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ స్పెసిఫైడ్ బై మ్యూల్సాఫ్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ఫాలో ద సేమ్ ఆర్కిటెక్చర్. ఒక్కొక్కసారి ఏమవుతుంది 3 లేయర్స్ అవసరం లేదు, ఓన్లీ 2 లేయర్స్ ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్ బేస్డ్ ఆన్ ఇది మనకు తెలుసుకొని మన ప్రాజెక్ట్ కి ఎలా సూట్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. అంటే ఎవరు మనం అంటే ఆర్కిటెక్ట్. ఓకే, ఆర్కిటెక్ట్ విల్ డిసైడ్. ఇదంతా డెవలపర్ చేస్తాడా? చేయడు. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఆర్కిటెక్ట్ ఎందుకు అలా చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లేయర్స్ పెట్టారు, 3 లేయర్స్ లేదు యాక్చువల్గా కూడా. ఇప్పుడు ఇది ఏపీఐ లేయర్ అనుకోండి, ఇది ఫ్రంట్ ఎండ్, ఇవి బ్యాక్ ఎండ్, ఇది ఏపీఐ లేయర్. ఏపీఐ లేయర్ లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? 3 లేయర్స్, 1 2 3. దిస్ లేయర్ ఈస్ ఫర్ కనెక్టింగ్ టు ద సిస్టమ్స్, జస్ట్ గెట్ ద డేటా. దిస్ లేయర్ ఈస్ ఫర్ ప్రాసెసింగ్ డేటా. ఏదైనా లాజిక్స్ ఉంటే ఇదంతా ఈ లేయర్ లో చేయండి అని చెప్తున్నారు. తర్వాత దిస్ లేయర్ ఈస్ ఫర్ ఎక్స్పోజింగ్ అవర్ ఏపీఐస్ టు, ఇవన్నీ కూడా ఏపీఐసే. ఇది ఏపీఐస్, ఇక్కడ మల్టిపుల్ ఏపీఐస్ ఉండొచ్చు, ఇక్కడ మల్టిపుల్ ఏపీఐస్ ఉండొచ్చు, ఇక్కడ మల్టిపుల్ ఏపీఐస్ ఉండొచ్చు. ఓకే, దిస్ ఏపీఐ ఇస్ ఫర్
exposing the logic to front end systems. Okay, experience like basically అంటే ఇలా ఫాలో అవ్వండి అని చెప్పేసి దే టెల్లింగ్. ఇప్పుడు ఏమవుతుంది, వీఆర్ ట్రైయింగ్ టు బ్రేక్ ది సర్వీసెస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఆ సర్వీసెస్ అంటే ఏపీఐస్ బేసికల్ గా, అంటే సిస్టమ్ లేయర్ ఏపీఐస్ అని, ప్రాసెస్ లేయర్ ఏపీఐస్ అని, ఎక్స్పీరియన్స్ ఏపీఐస్ గా బ్రేక్ చేసి దెన్ వీఆర్ ట్రైయింగ్ టు ఆర్కిటెక్ట్ ద సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇది ఫ్రంట్ ఎండ్, ఇది మొబైల్ అప్లికేషన్ అనుకోండి, ఇదేమో డెస్క్టాప్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ, ఆర్ వెబ్ అప్లికేషన్, అండ్ దెన్ ఈ ఐఓటీ డివైసెస్, ఇలాగ చాలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి ఎగ్జాక్ట్లీ. అయితే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, కొన్ని సాస్ అప్లికేషన్స్, ఓకే, సాస్ అప్లికేషన్ క్లౌడ్ బేస్డ్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఎగ్జాక్ట్లీ, అండ్ దెన్ లెగసీ సిస్టమ్స్ లైక్ మెయిన్ ఫ్రేమ్స్, ఎఫ్టిపి సర్వర్స్, డేటాబేసెస్, కొన్ని వెబ్ సర్వీసెస్ కూడా బయట నుంచి మనం కన్జ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దెన్ కొన్ని అవే కాకుండా కొన్ని లెగసీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ అంటున్నాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్ కి, ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ కి వీ నీడ్ ది ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. ఐఎమ్ ఫాలోయింగ్ ఏపీఐ లెడ్ కనెక్టివిటీ. ఎందుకని? This is the best approach specified by MuleSoft, as well as there is a lot of advantage. ఏం చేస్తామంటే 3 layers గా డివైడ్ చేస్తాం. ఒకటి ఎక్స్పీరియన్స్ లేయర్, ఒకటి ప్రాసెస్ లేయర్, ఒకటి సిస్టమ్ లేయర్. సిస్టమ్ లేయర్ లో ఏం చేస్తాం, we will just take the data. ఆ సిస్టమ్ నుంచి దానికి ఎలా కావాలో మనం ఒక క్వెరీయో లేకపోతే ఏదో పంపించి తెచ్చుకోవడం, లేకపోతే డేటా పుష్ చేయాల్సి వస్తే మనం డేటా పుష్ చేయడం. సింపుల్ గా అదొక్కటే చేస్తుంది సిస్టమ్ లో. సిస్టమ్ ఏపీఐ ఇంక వేరే ఏం చేయాలి, జస్ట్ అన్లాక్ ద డేటా ఆర్ పుష్ ద డేటా టు దట్ పర్టికులర్ సిస్టమ్. ఇప్పుడు ఐడియల్ గా ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క సిస్టమ్ ఏపీఐ చేస్తారండి జనరల్ గా. ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క సిస్టమ్ ఏపీఐ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఉంది ఇక్కడ, ఈ సాస్ అప్లికేషన్స్ లో సేల్స్ ఫోర్స్ అనుకోండి. ఈ సేల్స్ ఫోర్స్ కి ఏం చేస్తాడు, ఒక సిస్టమ్ ఏపీఐ డెవలప్ చేస్తాడు. ఇక్కడ మెయిన్ ఫ్రేమ్స్ దానికి ఒక సిస్టమ్ ఏపీఐ, ఎఫ్టిపి సర్వర్స్ కి ఏదైనా ఉంటే ఒకటి, డేటాబేస్ సంబంధించిన సిస్టమ్ ఏపీఐ, వెబ్ సర్వీసెస్ ఏదైనా 1-2 ఉంటే దానికి సంబంధించిన ఒక సిస్టమ్ ఏపీఐ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఏపీఐ రెడీ చేస్తారు ఐడియల్ గా. లేదు సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్లీ లైక్ కొన్ని కలిపి ఒక సిస్టమ్ ఏపీఐ. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వీసెస్ లో 1, 2, 3 డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది. 3 డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవాలి. ఈ 3 డిఫరెంట్ సిస్టమ్స్ కి సంబంధించిన వెబ్ సర్వీసెస్ ఒక సిస్టమ్ ఏపీఐ కూడా చేయొచ్చు ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ ఫంక్షనాలిటీ. అండ్ అయితే ఐడియల్ గా ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క సిస్టమ్ ఏపీఐ. ఓకే, తర్వాత ఇప్పుడు డేటా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత ఏదైనా లాజిక్ అప్లై చేయాలంటే ఎక్కడ చేయాలి, ప్రాసెస్ ఏపీఐలో. ఇక్కడ కూడా ప్రాసెస్ ని బట్టి మల్టిపుల్ ప్రాసెస్ ఏపీఐస్ ఉండాలా, ఒక ప్రాసెస్ ఏపీఐ ఉండాలి, లేకపోతే ఏంటి అనేది ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ నౌ ఎక్స్పీరియన్స్ ఏపీఐ. ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సిస్టమ్ కి, ఇప్పుడు మొబైల్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ సిస్టమ్. Experience system is nothing but a front-end system exposed to the user. Exactly. అందుకని ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సిస్టమ్ కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఏపీఐ ఐడియల్ గా కరెక్ట్ యాక్చువల్ గా కూడా చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మొబైల్, డెస్క్టాప్, ఐఓటీ 3 ఉన్నాయి. 3కి 3 ఎక్స్పీరియన్స్ ఏపీఐస్ డెవలప్ చేస్తారు. ఎందుకని? ఒకటే సరిపోదా అని అంటే ఒకటి కూడా సరిపోయేదానికి స్కోప్ ఉంటుంది, బట్ స్టిల్ ఐడియల్ గా 3 ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఐఓటీ ఉంది, దీనికి చాలా తక్కువ డేటా కావాలి. ఈ తక్కువ డేటా ఎక్కడి నుంచి పంపిస్తాం, ఇక్కడ నేను ఫిల్టర్ చేసి పంపించేస్తా ఈ ఎక్స్పీరియన్స్ ఏపీఐలో. డెస్క్టాప్ ఏపీఐకి ఎక్కువ డేటా కావాలి. యాక్చువల్గా ఐ విల్ రిసీవ్ ద సేమ్ డేటా అండ్ ఐ విల్ సెండ్ ద సేమ్ డేటా. ఇక్కడ డేటా వచ్చిందని ఫిల్టర్ చేసి దాన్ని ప్రాపర్ గా పంపించేదానికి ఐ విల్ యూస్ ది ఎక్స్పీరియన్స్ ఏపీఐ. లేదు ఇంకోటి ఐఓటీ డివైస్ కి సెక్యూరిటీ పాలసీస్ డిఫరెంట్, డెస్క్టాప్ ఏపీఐకి పాలసీస్ డిఫరెంట్, మొబైల్ ఏపీఐకి పాలసీస్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అలాంటప్పుడు కూడా మనం వీ నీడ్ ఏ separate APIs. ఓకే ఫైన్. ఇదండి మొత్తానికి ఓవరాల్ గా we need system APIs, process APIs and experience APIs. Okay, this way we will try to connect. Next, ఇప్పుడు ఇదే మాట్లాడుకున్నాం కదండి. యాక్చువల్ గా చూడండి, reusable system calls, consume data from system and pass it to the upstream API. Exactly. ఓకే, ఏం చేస్తాం, డేటా తీసుకుంటున్నాం లేదా డేటా పుష్ చేస్తున్నాం,
సిస్టమ్ API జాబ్ ఏంటంటే నో మోర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అట్లాంటి ఏం, జస్ట్ గెట్ ద డేటా ఆర్ పుష్ ద డేటా అంతే సింపుల్ గా. ఇప్పుడు ఏమైనా బ్యాక్ అండ్ సిస్టమ్స్ లో మనకి సేల్స్ ఫోర్స్ కానీ డేటాబేస్ కానీ FTP సర్వర్స్ కానీ ఇట్లాంటి ఏది ఉన్నా కూడా వీ కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ వీ కెన్ క్రియేట్ ఏ సిస్టమ్ API. నెక్స్ట్ ప్రాసెస్ API, కన్జ్యూమ్ డేటా ఫ్రమ్ సిస్టమ్ APIs అండ్ షేప్ డేటా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. యాక్చువల్ గా మనకి ఏం చేస్తాం, మల్టిపుల్ సిస్టమ్ APIs నుంచో లేదా ఒక సిస్టమ్ API నుంచి తీసుకొని దాని మీద కావాల్సిన బిజినెస్ లాజిక్ అంతా అప్లై చేసి అండ్ దెన్ విల్ సెండ్ ద డేటా టు ద ఎక్స్పీరియన్స్ API. అంటే మనం సిస్టమ్ APIs లో డేటా లాజిక్స్ అలా రాయలేము. రాయొచ్చండి, రాయొచ్చు, కానీ ఐడియల్ గా రాయకుండా ఉంటే ఓన్లీ జస్ట్ డేటా తెచ్చుకొని పంపిస్తే సరిపోద్ది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రీయూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ ప్రాసెస్ సంబంధించిన లాజిక్ సిస్టమ్ API లో రాశారు. ఇదే సిస్టమ్ API ని నేను ఇంకో దగ్గర యూజ్ చేసుకోవాలంటే ఆ బిజినెస్ ప్రాసెస్ లాజిక్ దానికి ఉపయోగపడుతుంది కదండి. అందుకని సిస్టమ్ API ని మాక్సిమం ఏమి పెద్ద కాంప్లెక్స్ లాజిక్స్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఆ డేటాని మనం కాన్ఫిగర్ చేసుకొని ఇచ్చేసేటట్టుగా కాన్ఫిగర్ చేసుకుంటాం. అప్పుడు రీయూజ్ చేసుకునేదానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ రీయూజబిలిటీ కనిపించట్లా, అలాంటప్పుడు సిస్టమ్ API లో కొంచెం చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకొని మనం ప్రాసెస్ API లేకుండా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ API నుంచి కూడా సిస్టమ్ API కనెక్టివిటీ పెట్టుకొని పంపించేసి డేటా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కూడా చూపిస్తాను మీకు ఇంకొక 2-3 minutes. ఇంకొక హార్డ్లీ విల్ టేక్ అనదర్ 10-15 minutes. ఈ 10-15 minutes లో విల్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కేటగిరీ. మీకు క్లియర్ అండి? ఓకే, సమ్ కండిషన్స్ లో అయితే సిస్టమ్ API నుంచి ప్రాసెస్ API లేకుండా కూడా ఎక్స్పీరియన్స్ API కి కనెక్ట్ అవుతుంది, అంతేనా? అవ్వచ్చు. ఓకే యా. అంటే ఒక ప్రాసెస్ API నుంచి మల్టిపుల్ సిస్టమ్ APIs నుంచి కూడా డేటా తీసుకొని మల్టిపుల్ సిస్టమ్ APIs డేటా కాన్ఫిగర్ అంటే మల్టిప్లై చేసి దాన్ని కూడా వాడేదానికి కూడా స్కోప్ ఉంటుంది. ఒక సిస్టమ్ API నుంచి తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ప్రాసెస్ API నుంచి ఇంకో ప్రాసెస్ API కూడా కాల్ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇప్పుడు మీరు రోడ్ లో లెఫ్ట్ లోనే వెళ్ళాలి, ఇట్ ఈస్ ఏ రూల్. బట్ ఇక్కడ ఇది రూల్ కాదు. దే ఆర్ టెల్లింగ్ ద అప్రోచ్ టు డూ ఇట్ ఎఫిషియెంట్లీ. మీరు ఇది ఫాలో అవ్వకపోతే ఏం కాదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎఫిషియెంట్ గా చేయాలంటే దీంట్లో నుంచి ప్రిన్సిపల్స్ కొన్ని గుర్తుపెట్టుకొని మన నాలెడ్జ్ కూడా యూటిలైజ్ చేసుకుని దెన్ వీ షుడ్ డూ అంతే. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ API. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఎక్స్పీరియన్స్ API ఏం చేస్తుంది, రీకాన్ఫిగర్ డేటా కన్జ్యూమ్డ్ ఫ్రమ్ డౌన్ స్ట్రీమ్ API సో దట్ ఇట్ ఈస్ ఈజీలీ కన్జ్యూమ్డ్ బై ఇంటెండెడ్ ఆడియన్స్. మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ కి విల్ హ్యావ్ వన్ ఎక్స్పీరియన్స్ API ఐడియల్. నౌ ఐల్ టేక్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి మోనోలిథిక్ అప్లికేషన్ లో యాక్చువల్ గా ఫస్ట్ మనకి ఇంటర్నెట్ బాగా పెనిట్రేట్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వెబ్ అప్లికేషన్ ఫేమస్ అయింది, తర్వాత మొబైల్ అప్లికేషన్స్ వచ్చాయి. అప్పుడు వెబ్ అప్లికేషన్ కోసం ఏం చేసేవాళ్ళు, వెబ్ అప్లికేషన్ సంబంధించిన API డెవలప్ చేసి మొత్తం మోనోలిథిక్ గా, అంటే ఇప్పుడు ఆర్డర్ స్టేటస్, ఆర్డర్ హిస్టరీ, అగ్రిగేటెడ్ కస్టమర్ డేటా ఇట్లా మొత్తం కూడా దాంట్లో డెవలప్ చేసి మొత్తం వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇమీడియట్ గా మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేయాల్సి వచ్చింది. లాంచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఉన్న లాజిక్ అసలు ఏం ఉపయోగపడాల. యాక్చువల్ గా కూడా ఈ లాజిక్ రీయూజ్ చేసేదానికి కుదరదు, ఎందుకంటే మొబైల్ టెక్నాలజీ వేరే, వెబ్ టెక్నాలజీ వేరే. అందుకని మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది, మొత్తం లాజిక్ ని దే నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. టైమ్ టు మార్కెట్ ఈస్ వెరీ వెరీ స్లో. ఎగ్జాక్ట్లీ. బట్ అదే నేను ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యి ఉంటే వెబ్ అప్లికేషన్ నుంచి మొబైల్ అప్లికేషన్ కి చేయాలంటే ఒక సింపుల్ గా ఒక ఎక్స్పీరియన్స్ API చేసి ఉంటే సరిపోయింది, ఇంకేం అవసరం. ఒకసారి అది అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇది మొబైల్ అప్లికేషన్, ఇది వెబ్ అప్లికేషన్ అనుకోండి. ఐ జస్ట్ టేక్ అవుట్ దీస్ arrows exactly for again showing it in the. ఇప్పుడు మనం అనుకున్న సిచ్యువేషన్స్ అన్ని ఇక్కడ వస్తాయండి. ఇప్పుడు యాక్చువల్ గా కూడా ఇది ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ సంబంధించిన APIs అనుకుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ ఉంది అండ్ వెబ్ అప్లికేషన్ ఉంది. ఇదేంటిది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ యూజింగ్ API లెడ్ కనెక్టివిటీ. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు మొబైల్ కి సంబంధించింది మొబైల్ ఎక్స్పీరియన్స్ API ఉంది. ఓకే, మొబైల్ ఎక్స్పీరియన్స్ API ఉంది. వెబ్ అప్లికేషన్ సంబంధించి వెబ్ అప్లికేషన్ API ఉంది. అయితే ఫస్ట్ ఇది అసలు లేదనుకుంది.
ఫస్ట్ వెబ్ అప్లికేషన్ ఉండింది. వెబ్ అప్లికేషన్ నేను ఏం చేస్తాను, ఇట్లా ఏపీఐ లెడ్ కనెక్టివిటీ యూటిలైజ్ చేసి ఇలా ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాను. ఓకే, డెవలప్ చేస్తుంటే ఫస్ట్ వెబ్ అప్లికేషన్ లో లాగిన్ అయ్యి ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ ద ఆర్డర్ హిస్టరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కామర్స్ అప్లికేషన్ లో లాస్ట్ 1 year నుంచి నేను ఆర్డర్స్ ప్లేస్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ 1 year ఆర్డర్స్ నేను హిస్టరీ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ నేను ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆర్డర్ హిస్టరీ అని క్లిక్ చేయగానే ఏం జరుగుతుందండి, ఫస్ట్ వెబ్ అప్లికేషన్ నుంచి విల్ రిసీవ్ ద రిక్వెస్ట్. ఎక్కడికి? వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏపీఐ. ఎందుకని? ఎక్స్పీరియన్స్ ఏపీఐస్ ఆర్ ద ఏపీఐస్ విచ్ ఆర్ ఎక్స్పోజ్ టు ద ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎక్స్పోజ్ చేసిన రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఇట్ నీడ్స్ డేటా, రైట్? ఆ డేటా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు ప్రాసెస్ ఏపీఐ. ఏ ప్రాసెస్ ఏపీఐ? ఆర్డర్ హిస్టరీకి సంబంధించిన ఒక ప్రాసెస్ ఏపీఐ డెవలప్ చేసుకున్నాం అనమాట. ఆ ఆర్డర్ హిస్టరీకి సంబంధించిన ఏపీఐకి రిక్వెస్ట్ పంపించింది. అయితే ఆర్డర్ హిస్టరీ ఏపీఐకి ఇట్ రిక్వైర్స్ డేటా. వాట్ డేటా? ఆర్డర్స్ డేటా అండ్ కస్టమర్స్ డేటా, 2 డేటా కావాలి. ఎగ్జాక్ట్లీ. కస్టమర్స్ డేటాకి సపరేట్ గా ఇంకో ప్రాసెస్ ఏపీఐ ఉంది, అక్కడికి రిక్వెస్ట్ పంపించింది. అండ్ ఆర్డర్స్ కి సిస్టమ్ ఏపీఐ ఉంది, ఆ సిస్టమ్ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించింది. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్స్ డేటా తెచ్చుకోవాలి. కాబట్టి ఆర్డర్స్ మల్టిపుల్ సిస్టమ్స్ లో ఉన్నాయి. ఈ మల్టిపుల్ సిస్టమ్స్ కలిపి ఒకే ఒక సిస్టమ్ ఏపీఐ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టమ్ ఏపీఐ నుంచి డేటా తీసుకుని ఆర్డర్స్ డేటా ఆర్డర్ హిస్టరీ ప్రాసెస్ ఏపీఐకి పంపించింది. ఇప్పుడు ఈ ఆర్డర్ హిస్టరీ డేటా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కస్టమర్స్ డేటా కూడా రిక్వెస్ట్ చేసింది కదా. ఇదేం చేసింది? కస్టమర్స్ ప్రాసెస్ ఏపీఐ. అగైన్ ఇట్ హ్యాస్ 2 different సిస్టమ్ ఏపీఐస్, ఎస్ఐపి కస్టమర్స్, సేల్స్ ఫోర్స్ కస్టమర్స్. ఈ రెండింటికి పంపించి అక్కడ ఆ రెండింటిని డేటా కలెక్ట్ చేసుకొని డేటా అగ్రిగేట్ చేసి దెన్ ఇట్ విల్ సెండ్ ద కస్టమర్స్ డేటా టు ఆర్డర్ హిస్టరీ ఏపీఐ. ఆర్డర్ హిస్టరీ ప్రాసెస్ ఏపీఐలో ఇప్పుడు ఏం డేటా ఉంది? కస్టమర్స్ డేటా ఉంది, ఆర్డర్స్ డేటా ఉంది. ఈ 2 కంబైన్ చేసి దెన్ దానికి సంబంధించిన లాజిక్ అంతా అప్లై చేసి ప్రాపర్ డేటా వీటికి ఎలా కావాలో దెన్ ఇట్ ఈస్ సెండింగ్ టు వెబ్ ఎక్స్పీరియన్స్ ఏపీఐ. అండ్ దెన్ ఇన్ ది వెబ్ అప్లికేషన్ మన ఆర్డర్ హిస్టరీ అంతా కూడా ప్రాపర్ గా డిస్ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దే వాంటెడ్ టు లాంచ్ ఏ మొబైల్ అప్లికేషన్. సింపుల్ గా ఏం చేయొచ్చండి, ఈ ఎక్స్పీరియన్స్ ఏపీ ఒక్కటి రెడీ చేస్తే సరిపోద్దా? ఐ కెన్ యూజ్ ద సేమ్ ఆర్డర్ ప్రాసెస్ ఏపీ, కస్టమర్స్ ప్రాసెస్ ఏపీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ యూజ్ చేసుకోవచ్చు. టైమ్ టు మార్కెట్ ఈస్ ఫాస్టర్. ఇది చాలా సింపుల్ ఏపీఐ కదా, దేర్ ఇస్ నో కాంప్లెక్సిటీ. అంటే ఫస్ట్ డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ లేటర్ ఆన్ వీ కెన్ రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ ఏపీఐస్. ఎగ్జాక్ట్లీ. అండ్ లెవరేజ్ ద ఫంక్షనాలిటీ, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ, వాటిని యూటిలైజ్ చేసుకొని ఇది చేసుకోండి. ఇస్ దట్ క్లియర్ అండి? ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ ద్వారా రిక్వెస్ట్ పంపించాలి. సేమ్ ఆర్డర్ హిస్టరీ రిక్వెస్ట్ ఎలా వస్తుంది? మొబైల్ అప్లికేషన్కి వచ్చింది. ఈ మొబైల్ అప్లికేషన్ సెండ్ ద రిక్వెస్ట్ టు ఆర్డర్ హిస్టరీ. ఆర్డర్ హిస్టరీ నుంచి మళ్ళీ కస్టమర్స్ కి ప్రాసెస్ అయిపోయి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ఈ కస్టమర్స్ డేటా ఇచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సిస్టమ్ అయిపోయి ఆర్డర్స్ కి సంబంధించిన డేటాకి మళ్ళీ రెస్పాన్స్ వచ్చేసింది. ఇదంతా అగ్రిగేట్ చేసి లాజిక్ అంతా కూడా ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్ టు మొబైల్ ఏపీఐ. ఈ మొబైల్ ఏపీఐలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఈ వెబ్ అప్లికేషన్ లో ఏమో ఇట్ రిక్వైర్డ్ మోర్ డేటా యాక్చువల్ గా కూడా, ఇక్కడేమో ఇట్ రిక్వైర్డ్ లెస్ డేటా. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఏపీఐ ఏం చేస్తుంది? దీనికి ఎంత డేటా కావాలో అది ఫిల్టర్ చేసి పంపిస్తుంది. లేదు, ఈ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఏపీఐకి వెబ్ ఎక్స్పీరియన్స్ ఏపీఐకి పాలసీస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక పాలసీ ఉంది, పాలసీ 1 ఫాలో అవ్వాలి యాజ్ పర్ రూల్స్, దీనికేమో పాలసీ 2 ఫాలో అవ్వాలి. ఇలాంటివన్నీ కూడా చేంజెస్ ఎక్స్పీరియన్స్ ఏపీఐస్ లో ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఏపీఐస్ అండ్ సిస్టమ్ ఏపీఐస్ ఆర్ నాట్ వెరీ వెరీ హెవీ. లాజిక్ ఎక్కువ, బిజినెస్ లాజిక్ అంతా కూడా ఎక్కువ ఎక్కడ ఉంటుందండి? ప్రాసెస్ ఏపీఐస్ లో ఉంటుంది. ఇస్ దట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఓకే ఫైన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇప్పుడు సేమ్ మైక్రో సర్వీసెస్ కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో అవన్నీ కూడా దీనికి కూడా అడ్వాంటేజెస్. రీయూజబిలిటీ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, టైమ్ టు మార్కెట్ ఈస్ ఫాస్టర్ ఇన్ ద లాంగ్ రన్, ఇట్ ఈస్ ఈజీ టు మేనేజ్, ఎనీ చేంజ్ ఇన్ వన్ లేయర్, నో చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద అదర్ లేయర్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకని? ప్రాసెస్ అయిపోయి లోపల లాజిక్ లో చేంజ్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఒకవేళ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ లో ఉంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయి హిట్ అవుద్ది, మళ్ళీ అప్పుడు అది చేంజ్ చేయాల్సి వస్తుంది. అంతేగాని లోపల లాజిక్ చేంజ్ ఉంటే మాత్రం దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్
ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ఏపీఐ వీఆర్ డెవలపింగ్ మోర్ ఏపీఐస్. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ మనకి ఏదో అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఏపీఐస్ డెవలప్ చేసేకూడదండి. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ మీనింగ్ఫుల్ అజెండా యాక్చువల్లీ ఆ పర్టికులర్ ఏపీఐకి. ఓకే, ఉంటేనే అది చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా మార్కెట్కి వెళ్ళేదానికి కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ వీ గో ఇట్ విల్ బి ఫాస్టర్ ఇన్ ద లాంగ్ రన్. బట్ ఎంటర్ప్రైజ్ అన్ని కూడా అట్లీస్ట్ దే విల్ హ్యావ్ 3 to 5 years ప్లాన్ అండి. అలాంటి సిచ్యువేషన్స్ లో టైమ్ టు మార్కెట్ ఈస్ ఫాస్టర్. అండ్ మోర్ ఏపీఐస్ ఆబ్వియస్లీ మోర్ వీకోర్స్ అండ్ ఇంక్రీజెస్ కాస్ట్. మన ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మెమరీ, ఎక్కువ సిపియూ కావాల్సి వస్తుంది. అండ్ ఆటోమేటిక్లీ ద కాస్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద సిస్టమ్ విల్ బి వెరీ వెరీ హై కంపారిటివ్లీ. These are the disadvantages. Yeah. దీంతోటే we have seen API-led connectivity, monolithic application, microservices architecture, and API-led connectivity. How we can implement microservices architecture using API-led connectivity in the API ecosystem. Actually, చెప్పాలంటే దాని తర్వాత, and we have seen the API life cycle, point to point ESB integration. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. యా, ఎనీ క్వశ్చన్స్ అండి?